మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. ఎంతో మందికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీ జర్నీ ఒకసారి నా జర్నీ అయితే జ్యోతిష్ శాస్త్రం మీద చాలా అవగాహనతో 5 సంవత్సరాల తర్వాత నీకు ఈ యోగం రాబోతుంది, లేకపోతే సక్సెస్ రాబోతుంది. 5 సంవత్సరాల తర్వాత వచ్చే సక్సెస్. ఈ జ్యోతిష నిపుణులు అవ్వడానికి కూడా ఒక కోర్స్ అనేది ఉంటుందా? ఉందండి. అసలు అదేంటి తెలియజేయండి. మనకి పొట్టి శ్రీరామ్ నెస్ట్లో అంటే వాజ్పేయి గవర్నమెంట్ టైంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని ఎంఏ జ్యోతిష్యంగా మనకి ప్రవేశపెట్టారు. ఈ జ్యోతిష్ శాస్త్రం ఉంది. ఈ శాస్త్రాన్ని చదువుకొని అంటే ఒక వ్యక్తి ఒక్కటి సందర్భంలోనే ఇటు మాట్లాడుతున్నారు అటు మాట్లాడుతున్నారు, దేన్ని నమ్మాలంటారు? చాలా మంది ఏమంటారంటే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మాలా నమ్మకూడదా, నమ్మితే ఏమవుతుంది, నమ్మితే ఏమొస్తుంది. అంటే ఏంటి, మా జాతకంలో మమ్మల్ని మీరు సార్ చూస్తున్న క్రమంలో మా నెగిటివిటీ మీకు ట్రాన్స్ఫర్ అవుతుందా? అవుతుంది కదా. ఇప్పుడు మీరు గంటల సేపు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఒక యాంకర్గా మీరు ఎక్కడ కూర్చున్నారు, నేను ఎక్కడ కూర్చున్నాను. ఈ గంట సేపు మాట్లాడుతున్నప్పుడు నా మాటల్లో మీకు నెగిటివ్ మాటలు వస్తుంటాయి. బట్ నిజంగా ఇప్పుడు నడుస్తున్న ఏఐ ఆస్ట్రాలజర్ యాప్స్ సంబంధించి వీటన్నిటిని ఏ విధంగా చూడాలి? ఇవి నిజంగానే నమ్మాలంటారా? ఎందుకంటే సొసైటీ కొంత మార్పు చెందుతున్న నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే జ్యోతిష్యాన్ని నమ్మడానికి కొన్ని వందల మంది, కొన్ని కోట్ల వ్యాపారం నడవడానికి ఈ ఏఐ ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఈ యాప్స్ని, ఒక జ్యోతిష్యుడిగా మీరేం చెప్తారు? అసలు వీటిని నమ్మాలా నమ్మొద్దా? ఇదేమన్నా దందాలాగా అనిపిస్తుందా? ఒక జ్యోతిష్యుడు సంబంధించినంత వరకు కూడా ఎక్కడైనా ఒకసారి కూర్చున్నప్పుడు ఈ చూసేటప్పుడు మీ యొక్క ఫేస్ చూస్తాను నేను, తర్వాత మీ హస్తరేఖలు కూడా చూస్తాను. ఎందుకంటే మీరు చెప్తున్న టైం నాకు కరెక్టా కాదో తెలియదు కదా. తర్వాత గత విషయాలు మాట్లాడతాను. అమ్మ ఈ టైంలో జరిగిందే. ఏ వ్యక్తికైనా ఏ సమస్యతో బాధపడుతున్నా కూడా అన్ని తెలిసిన ఒక జ్యోతిష్యుడిని కలిస్తే ఆ సమస్యల నుంచి మీరు బయటపడేస్తారా? నిజంగానే బయటపడేయగలరా? భార్యాభర్తలు విడిపోతారు. ఇది రియల్గా కర్మభావంలో ఉంది. అది నాకు అర్థమైంది. నేను అప్పుడు జ్యోతిష్యాన్ని చూస్తున్నాను. ఈ జాతకం చూసేటప్పుడు వీళ్ళిద్దరు విడిపోతారని నాకు అర్థమైంది. ఇద్దరు విడిపోతారు కాబట్టి విడిపోతారని చెప్పాలా, వాళ్ళిద్దరు కల్పించడానికి నేనేం చేయాలో చెప్పాలా? చనిపోయిన వారి దుస్తులు అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా? వారి దుస్తులు వాడొచ్చా? వాళ్ళకి సంబంధించిన ఏమైనా కూడా మనతో పాటు ట్రావెల్ చేయొచ్చా? ఇక్కడ ఎవరైనా చనిపోయిన తర్వాత ఆ యొక్క వస్తువులు కానీ, ఆ వ్యక్తి యొక్క విధానం కానీ, ఎందుకంటే చనిపోయిన వ్యక్తులు ఎవరిని కూడా వాళ్ళకి సంబంధించిన వస్తువులు మన ఇంట్లో లైఫ్ లీడ్ చేయలేక కొంతమంది సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఎవరైతే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి వాళ్ళే బలవన్మరణం చెందుతారో వాళ్ళకి ఇంకో పుట్టుక ఉండదు అని అంటుంటారు. ఇది ఎంతవరకు నమ్మచ్చు? ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతాడు అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అయితే చనిపోతాడు అనేది 100% మనకు తెలిసిపోతుంది. లేదు మామూలుగా చనిపోయాడు, యాక్సిడెంట్లు అవ్వచ్చు. యాక్సిడెంట్ అవ్వడానికి వాడి జాతకంతో పాటు అవతల జాతకం కూడా. ఈ ఏదైతే రెమెడీస్ ఉప్పుతో చెప్తున్నారో డబ్బు కూడా అధికంగా మన దగ్గరకు వస్తుందని కొంతమంది జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు. మీరేమంటారు? నేను కొన్ని రెమెడీస్ని నమ్మమని చెప్తాను, కొన్ని రెమెడీస్ వద్దనే చెప్తాను. ఎందుకంటే కుక్కలు అరిస్తే ఇంట్లో ఎవరన్నా చనిపోతారా? కుక్కలు 4 రకాలుగా అరుస్తుంటాయి. కుక్కలకి శ్రావణ శక్తి ఎక్కువ ఉంటుందండి. అంటే ఒక మనిషి చనిపోతాడా, ఒక ఆత్మ బయటికి వెళుతుందా, ఒక ఆత్మ సంశయాలు కానీ, కర్మ సిద్ధాంతాలు కానీ తొందరగా అంటే మీరు చేసే పాపాలు పుణ్యాలు కూడా ఇంకొక జన్మ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఇప్పుడు తప్పులు చేస్తే ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ మీ పిల్లల మీద పడుతుందని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నమ్మచ్చు? కర్మభావాన్ని కంపల్సరిగా నమ్మాలి. ఎందుకనంటే హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు గురూజీ అశోక్ గారు. బేసిక్గా ఈయన గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మెయిన్గా ఏ గురూజీ కావచ్చు, స్వామీజీ కావచ్చు, మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుందని అందరూ అంటుంటారు. బట్ ఏ ప్రపంచంలో బ్రతుకుతున్నాం ఇవన్నీ ఉన్నాయా అని మరికొంతమంది అంటున్నారు. నిజంగానే జాతకాలు, జ్యోతిష్యాలు వ్యక్తిగత జీవితంలో మార్పులు తీసుకొస్తాయా లేదా? ఇప్పుడు ఏంటంటే మొబైల్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి జ్యోతిష్యాలు తెలుసుకోవడం అనేది ఒక చిన్న క్రేజీ థింగ్గా మారిపోయింది. రీసెంట్ టైమ్స్లో ఏదైనా ఒక వీడియో చూస్తుంటే ఏఐ ఆస్ట్రాలజర్
మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేస్తే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా చెప్పేస్తుంది. సో వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి గురూజీ మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. ఓం నమ శివాయ అమ్మ. ముందుగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రస్థానం తెలుసుకోవాలండి, ఎందుకంటే సుమన్ టీవీకి పరిచయం అవుతున్నారు కాబట్టి చాలా సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారు, ఎంతో మందికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీ జర్నీ ఒకసారి. నా జర్నీ అయితే జ్యోతిష్ శాస్త్రం మీద చాలా అవగాహనతో గత 20 years నుంచి ప్రముఖ సంస్థల్లో అంటే కొన్ని సంస్థల్లో జాబ్ చేయడం జరిగింది. జమాలజీ, ఆస్ట్రాలజీ, తర్వాత ఫామాలజీ, తర్వాత ఫేస్ రీడింగ్, తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా 64 జ్యోతిష్యాలు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. వాటిలో ఒక 54 దాకా నాకు అవగాహన ఉంది. జ్యోతిష్ శాస్త్రంతో పాటు నేను మంత్రశాస్త్రాన్ని, తంత్రశాస్త్రాన్ని, రెమెడీస్ని, తర్వాత ఎవరికి ఏది కావాలన్నా కూడా దానికి తగ్గట్టు పరిష్కార మార్గాలను ఇస్తూ గత 20 సంవత్సరాల నుంచి నేను జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాను. ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎక్కువగా మెయిన్ ఏంటంటే అవతల వ్యక్తి యొక్క ఉన్నతిని పెంచడానికి, అంటే రేపేదో జరుగుతుంది అనే దానికన్నా కూడా రేపు జరిగేదాన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళడానికి, అంటే 5 సంవత్సరాల తర్వాత నీకు ఈ యోగం రాబోతుంది, లేకపోతే సక్సెస్ రాబోతుంది. 5 సంవత్సరాల తర్వాత వచ్చే సక్సెస్ని ఈరోజు కనిపెట్టి దాని తగ్గ విత్తనం వేసిన తర్వాత, అంటే ఒక విత్తనం ఇప్పుడు నాటితే 5 సంవత్సరాల తర్వాత వచ్చే పళ్ళకు వస్తే ఎలా ఉన్నట్టు మన జాతకంలో ఏదైతే బలమైన గ్రహాలు కానీ బలమైన సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని చూసిస్తూ మనం దానికి తగ్గట్టు ఒక విత్తనాన్ని వేస్తే వాళ్ళు రేపు సొసైటీకి, సంఘానికి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. జ్యోతిష్ శాస్త్రం అంటే అందరూ చెప్పేంత ఈజీ అయితే కాదు. ఈ శాస్త్రంలో 2 ఉంటాయి. వాక్శుద్ధి ఉండాలి. అంటే జ్యోతిష్యం తెలుసుకోవడం అంటే చెప్పాలంటే ఒక ఎంఏ జ్యోతిష్యం ఉంది, ఆల్రెడీ ఎంఏ నేను చదివాను. ఎంఏ జ్యోతిష్యం ఉంది కాబట్టి జ్యోతిష్ శాస్త్రం చదువుకున్న వాళ్ళందరూ కూడా జ్యోతిష్యులు అవుతారంటే అవ్వలేరు. అట్లానే చిన్న డౌట్ గురించి, ఇప్పుడు మీరు ఎంఐ జ్యోతిష్యం చదివాను అన్నారు. ఇప్పుడు మేము అనుకోండి సినిమా ఇండస్ట్రీ అంటే యాక్టర్ వాళ్ళని వస్తారు, యాంకర్లు అంటే జర్నలిజం చేసి వస్తారు, మిగతా టెక్నీషియన్స్ ఆ వర్క్ తగ్గట్టు ఎక్స్పీరియన్స్. ఈ జ్యోతిష్ నిపుణులు అవ్వడానికి కూడా ఒక కోర్స్ అనేది ఉంటుందా? ఉందండి. అసలు అదేంటి తెలియజేయండి. మనకి పొట్టి శ్రీరామ్ నెస్ట్లో అంటే వాజ్పేయి గవర్నమెంట్ టైంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని ఎంఏ జ్యోతిష్యంగా మనకి ప్రవేశపెట్టారు. ఈ జ్యోతిష్ శాస్త్రం ఉంది. ఈ శాస్త్రాన్ని చదువుకొని ఇప్పుడు దాదాపు కొన్ని వందల మంది, అప్పట్లో స్టార్టింగ్ 2004లో అయితే పెద్దగా జనాలు లేరు, ఇప్పుడు కొన్ని వందల మంది వస్తుంటారు. జ్యోతిష్ శాస్త్రంలోనే జ్యోతిష్యం తెలుసుకోగల జ్యోతిష్యం రాదండి. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేది సముద్రం లాంటిది. ఈ సముద్రం లాంటి జ్యోతిష్ శాస్త్రంలో మనకు తెలిసింది ఇసుక రేణువంత అని చెప్పాలి. ఎందుకంటే దానిలో చాలా గ్రహాలు, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక్కోసారి మనకు తెలియని విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సి వస్తాయి. అంటే ఏ రోజుకు ఆ రోజు కొత్తగా అభ్యాసం చేయగలిగితే జ్యోతిష్ శాస్త్రం అని చెప్తాను నేను. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది నేర్చుకోవడం వల్ల, అంటే రేపు నువ్వు జరగబోయే విషయాన్ని ఈరోజు చూడడం అనేది జ్యోతిష్ శాస్త్రాన్ని ఇస్తుంది. నేనేమంటారంటే నువ్వు ఎవరినైతే జ్యోతిష్యం కానీ తర్వాత గురువుని కానీ నమ్మితే అతను ఏం చేస్తాడంటే నేను కరెక్ట్గా సన్మార్గం, అంటే ఈరోజు నువ్వు కరెక్ట్గా వెళ్ళే మార్గాన్ని చూపించగలిగిన శక్తి ఏదైతే ఉందో అది జ్యోతిష్ శాస్త్రానికే ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పిన దాన్ని జరుగుతుందా జరగదా, లేకపోతే జ్యోతిష్ శాస్త్రంగా అది కదండి ఇది చాలా ఉన్నాయి, దీని మీద కాంట్రవర్సీ ఉన్నాయి, దీన్ని కూడా మనం మాట్లాడచ్చు. కానీ పాజిటివ్గా తీసుకొని వెళ్ళగలిగితే చదువు అనేది ఎగ్జామ్స్ రాయడానికి ఒక విద్యార్థి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తేనే మనకి 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఎగ్జామ్స్ రాసి దానికి రిజల్ట్ పొందుతున్నాడు. తర్వాత ఉద్యోగస్తుడికి ఈరోజు కష్టపడితే రేపు ప్రమోషన్ వస్తుందో అలా వాడికి ఏ రాబోతుందని చూసుకొని దానికి తగ్గట్టు మార్గాన్ని నిర్దేశించగలిగిన శక్తి ఒక జ్యోతిష్ శాస్త్రానికి, ఒక జ్యోతిష్యుడికి ఉందని చెప్పవచ్చు. అంతేగాని జ్యోతిష్ శాస్త్రం అంటే మూఢనమ్మకం అంటుంటారు. మూఢనమ్మకం ఎలా అవుతుంది? ఈరోజు మనకు ప్రయోగించే రాకెట్స్ కానీ ప్రయోగించే విషయాలు కానీ చాలా వరకు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ముహూర్త బలం బట్టి వెళ్తూ ఉన్నాయి. అంటే మనకు తెలియని అతీత శక్తి చాలా ఉంది ప్రకృతిలో. ఈ శక్తిని మనం వినియోగించుకొని ముందుకెళ్ళగలిగిందే జ్యోతిష్ శాస్త్రం అని చెప్పొచ్చు. కాబట్టి తెలియకుండా చాలామంది మాట్లాడుతుంటారు, అది కరెక్ట్ కాదు. గురుజీ ఒక మంచి పాయింట్ చెప్పారు. ఒక విషయం గురించి పాజిటివ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం గురించి చెప్పే వాళ్ళనేమో జాతకాలు చెప్పే వాళ్ళని ముందు వాళ్ళ భవిష్యత్తు చూసుకోమనండి, ముందు వాళ్ళ జాతకం చూసుకోమనండి, మనకు చెప్పడం కాదు అని మాట్లాడిన వ్యక్తులు ఉంటారు. అదే వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళున్నా, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైనా ఒక మంచి విషయం జరగాలన్నా, ఒక ప్రాపర్టీ కొనాలన్నా ముహూర్త బలం కోసం మళ్ళీ ఆ జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గరికే వస్తారు. అంటే ఒక వ్యక్తి
ఒకటి సందర్భంలోనే ఇటు మాట్లాడుతున్నారు, అటు మాట్లాడుతున్నారు. అవును. దేన్ని నమ్మాలంటారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలామంది సొసైటీలో ఉన్న ప్రశ్న. చాలామంది ఏమంటారంటే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మాలా నమ్మకూడదా, నమ్మితే ఏమవుతుంది, నమ్మితే ఏమొస్తుంది, నమ్మితే ఒక దేవుడిని నమ్మమని చెప్తున్నాం మేము. ఇక్కడ ఒక దేవుడిని నమ్ము అంటే నీకు తెలియని అతీత శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని నమ్మితే నువ్వు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటావు. నిన్ను నేను నమ్ముకోవాలి. నిన్ను నువ్వు నమ్ముకోకుండా దేవుడిని నమ్మమని చెప్పట్లా. నిన్ను నువ్వు నమ్ముకున్న ఈ సొసైటీ కావచ్చు, పక్కన వ్యక్తులు కావచ్చు, తర్వాత ఈ వ్యతిరేకమైన శక్తులు కావచ్చు, అందరూ ఏం చేస్తారు, నేను పొడుస్తుంటారు. నువ్వు దేనికి పనికిరావు, అవతలోళ్ళు చూడు కోటీశ్వరులు అయ్యారు, నువ్వు దేనికి పనికిరావు, అసలు నీ జాతకం ఏంటా, ఈ మాటలు మాట్లాడుతుంటారు. కానీ నిజంగా జ్యోతిష్యుడు ఏం చెప్తాడంటే, బాబు నీకు ఇక్కడ మార్గం ఈ టైం నీకు బాగలేదేమో, రేపు నువ్వు కింగ్ అవుతావు. ఈ కింగ్ అవ్వడానికి మార్గాన్ని చూపిస్తూ దానికి తగ్గట్టు విత్తనాలు వేస్తాడనమాట. అంటే బాబు ఇది బాగలేదు ఈ టైం, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు, జాగ్రత్తగా ఉండు, ఎక్కడ జాబ్ చేస్తున్నావు అక్కడే జాబ్ చేసుకో, ఈ 2 సంవత్సరాల తర్వాత నీకు జరగబోయేది ఇది కాబట్టి నువ్వు ఈ కోర్స్ నేర్చుకో, లేదా ఈ ప్రొఫెషన్లోకి వెళ్ళు, ఈ వ్యాపారం చేసుకో. నువ్వు ఎందుకు ముందుకు రావచ్చు చెప్పు, 100% ముందుకు వస్తుంటావు, కలిసి వస్తుంది. కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా మీరు చాలామంది చెబుతుంటారు, చిరంజీవి గారు స్వయం కృషితో పైకి వచ్చారని. ఎలా వచ్చారు? ఆయన కూడా బాగలేడు, నల్లగా ఉన్నారు, చాలా 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 మాటలు మాట్లాడారు. కానీ ఈరోజు ఆయన టాప్ మెగాస్టార్గా ఎందుకున్నారు అంటే ఆ రోజు పడిన బీజాలు ఏదైతే ఉన్నాయో ఆ బీజం పడుతుంటుంది. మీరు ఇందాక అడిగినట్టు జ్యోతిష్ శాస్త్రాన్ని విమర్శిస్తున్నారు అన్నారు. జ్యోతిష్ శాస్త్రాన్ని విమర్శించే వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రాన్ని విమర్శించడం అంటే విమర్శించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్, వాళ్ళ జాతకాన్ని వాళ్ళు కరెక్ట్గా తెలుసుకోగలుగుతారా జ్యోతిష్యుడు అని అడిగారు. ఎస్, తెలుసుకోగలుగుతాం మేము. ఎందుకనంటే టీ షాప్ పెట్టేవాడు టీ ఎలా తయారు చేయాలో తెలుసుకోవడానికి వాడికి తెలుసుకొని కూర్చొని టీ ఇస్తున్నాడు. టీ ఇస్తున్నాడంటే వాడు టీ చేయడం చేత అయితే వాడు ఎందుకు టీ స్టాల్ పెట్టాడు అంటుంటారు. అంటే వాడు టీ తాగడానికి వాడు తాగడానికి వాడు పెట్టుకోలే, 10 మందికి దాన్ని రుచి చూపించడానికి వాడు పెట్టుకున్నాడు అక్కడ. ఇక్కడ కూడా జ్యోతిష్యుడు కూడా అంతే, తన జాతకాన్ని తెలుసుకొని తన సామాజికంగా అంటే ఈ జ్యోతిష్యుడు అనేవాడికి వైవాహిష్యంలో ఇబ్బందులు ఉంటాయి, తర్వాత సంతాన విషయంలో ఇబ్బందులు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అంటే ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని తీసుకొని ఆ జాతకాన్ని పరిశోధించిన తర్వాత వాడు చెప్పే కర్మఫలాలు, వాడు చెప్పే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అప్పుడు 5 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాలు మేము చెప్తామండి. ఈ చెప్పిన విషయాన్ని అక్కడ చెప్పేటప్పుడు మాకు వచ్చే కర్మలు ఎత్తుకోవాలిగా. నీకు బాగలేదు అని చెప్తున్నాం, నీకు బాగలేదన్నా నీ కర్మను ఎత్తుకోవాల్సిందే. అంటే నీది చెప్తున్నప్పుడు దాని యొక్క నెగిటివ్ ఫలితం పాజిటివ్ ఫలితాన్ని కూడా నేను ఎత్తుకోవాల్సిందే. దానివల్ల ఎంతమంది జ్యోతిష్యులు హ్యాపీగా ఉంటున్నారో చెప్పమనండి. కానీ జ్యోతిష్యుడు ఎక్కడ కూడా హ్యాపీగా లేక సమాజానికి పరంగా వాడు ముందుకు వెళ్ళడానికి, అంటే 10 మంది ముందుకు వెళ్ళడానికి. మీరు అంటుంటారు చాలామంది 5,000 తీసుకుంటున్నారు, 6,000 తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, అది చేస్తున్నారు. డబ్బులు తీసుకోకుండా ఎంత ఉంటాడండి, ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాడు కష్టపడుతున్నాడు. ఈ కష్టపడే సబ్జెక్ట్ని నేర్చుకొని తినక వాడు కష్టపడి వాక్శుద్ధి రావడానికి వాడు ఎంత కష్టపడుతున్నాడో, వాడికి ఎన్ని గంటలు పూజ చేస్తాడో, ఎంత ప్రొనౌన్సియేషన్ అంటే ఒక మంత్రాన్ని ఎంత ప్రొనౌన్సియేషన్ చేసుకుంటాడో, ఒక వాక్శుద్ధితో నువ్వు బాగుంటురా అని చెప్పడానికి వాడు ఎంత కష్టపడతాడో వాడికి తెలుసు. ఎందుకనంటే కనపడ్డవాడల్లా కూడా బాగుండంటే అందరు బాగుంటే కొటిసులు అవుతారు, అందరూ బెకారుగా ఉంటారు కదా. ఇక్కడ జ్యోతిష్యుడు కూడా అంతే చెప్పచ్చు. మీరు ఒక పాయింట్ చెప్పారు గురుజీ, జ్యోతిష్యం చెప్పే ప్రతి ఒక్కరు అందరూ జ్యోతిష్యాన్ని చూస్తారు, వాళ్ళల్లో ఉన్న పాజిటివ్లు నెగిటివ్లు చూస్తాం, చూసే క్రమంలో ఆ నెగిటివిటీ మాకు వస్తుంది. 100% వస్తుంది. అంటే ఏంటి, మా జాతకంలో మమ్మల్ని మీరు చూస్తున్న క్రమంలో మా నెగిటివిటీ మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు గంటల సేపు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఒక యాంకర్గా మీరు ఎక్కడ కూర్చున్నారు, నేను ఎక్కడ కూర్చున్నాను. ఈ గంట సేపు మాట్లాడుతున్నప్పుడు నా మాటల్లో మీకు నెగిటివ్ మాటలు వస్తుంటాయి, నెగిటివ్ మాటలు మీకు తలకానిప్పి వస్తుంటుంది. అంటే ఇప్పుడు ఆ గంట సేపు ఉన్న ప్రాబ్లం అనేది, ఆ నెగిటివ్ తలకానిప్పి అనేది మీకు ఇంటికి పోయిందాక కూడా ఉంటుంది కదా. అంటే ఎంతో మందితో మీరు మాట్లాడేటప్పుడు ఆ మాటల్లోంచి వచ్చే నెగిటివ్ను కూడా మనం స్వీకరించేసి, ఆ స్వీకరించిన తర్వాత అబ్బా ఈరోజు ఆయన వచ్చాడు రా, తలకానిప్పిగా ఉంది, ఇబ్బందిగా ఉంది అని ఇంటికి పోయి ఎందుకు పడుకుంటున్నారు? జస్ట్ వదిలేయాలి కదా. ఇక్కడ ప్రొఫెషన్ కాబట్టి వదిలేయాలి. మీరు వదిలేయలేరు. కొన్ని విషయాలు, కొన్ని గ్రహాల సిచ్యువేషన్లు కూడా మనం అంతే. ఎందుకనంటే ఇప్పుడు మీకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది అవతలోడు వెతుకుంటున్నట్టే కదా. ఇప్పుడు నా దగ్గర ఉంది, మీరు యాంకర్ ఎట్లా అవుతారండి, మీరు యాంకర్ ఎట్లా అవుతారని 4 సార్లు అని అనుకోండి, మీకు ఎంత మనసు ఒప్పుకుంటుంది? ఆ నెగిటివిటీని ఎక్కడైతే మనం తీసుకుంటున్నామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆ యొక్క ప్రాబ్లం 2 రోజులు 3 రోజులు మీకు మైండ్లో ఉంటుంది కదా. ఇక్కడ ఎలా ఉంటుందో అలానే మీ జాతకంలో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లాన్ని నేను తీసుకొని ఇబ్బంది పెట్టుకునే అవకాశం కూడా
కూడా నాకు ఉంటుంది, అంటే ఏ జ్యోతిష్యుడికైనా ఉంటుంది. అందుకని జ్యోతిష్యం చేసేవాడు కోట్లు సంపాదించడానికి ఏమి ఉండదండి. సంపాదించుకున్నా వాడి జీవితంలో చాలా ఇబ్బందులు పడుతుంటాడు, వాడి ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతుంటుంది, వాడి హెల్త్ ఇబ్బంది పడుతుంటుంది, వాడి పర్సనల్ లైఫ్ చాలా ఇబ్బంది పడుతుంటాయి. ఎంతమంది జ్యోతిష్యులు హ్యాపీగా ఉన్నారో చెప్పమానండి. కానీ జ్యోతిష్యం తెలుసుకున్నదందరూ కూడా గొప్పోళ్ళు కాదు. జ్యోతిష్యం నాకు నీ జాతకం నీకు తెలీదా? ఎస్, చాలామంది అడిగే ప్రశ్న, నీ జాతకం నీకు తెలీదా? నా జాతకం నాకు తెలుసు, నా జాతకం నీలాంటి వాళ్ళందరినీ బాగుపరచమని నాకు పంపించాడు. కాబట్టి నేను దీన్ని చేయడానికి కారణం జనాలు బాగుపరచడానికి. దాని నుంచి నీ దగ్గర నుంచి తీసుకునే రూపాయి 2 రూపాయలు ఉంటాయి చూసారా, నువ్వు చేసే కష్టాన్ని కావచ్చు, పాపాలు కావచ్చు, ఆ పాపాన్ని తీసుకొని దాన్ని అరుగుదల తీసుకొని నరకం చూడడానికి నన్ను పంపించాడు దేవుడు. అందుకని చేస్తున్నాను. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం నాకు కావాలి, కాబట్టి అవతల వ్యక్తికి ఉపయోగపడాలి, కాబట్టి శాస్త్రాన్ని మనం వినియోగించుకుంటూ ముందుకెళ్ళడానికి నేను ప్రయోగం చేస్తున్నాను. నీ ప్రయోగంగా మనిషిగా నిలబడ్డాను అని చెప్తాను నేను. సూపర్. జ్యోతిష శాస్త్రం గురించి, జ్యోతిష్కుల జీవన విధానం గురించి చాలా చక్కగా చెప్పారు. ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగింది ఈరోజు మీరు మాట్లాడిన తర్వాత ఉన్న రెస్పెక్ట్ కంటే. ఇప్పుడు చూస్తే మనం ఏ ప్రపంచంలో బ్రతుకుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరికి అన్ని యాప్స్ గురించి ఒక అవగాహన ఉంది. ఇప్పుడు రీసెంట్గా ChatGPT వచ్చిన తర్వాత, AI వచ్చిన తర్వాత మిగిలిన స్విగ్గీ, జొమాటో వీటితో పాటు జ్యోతిష్యం సంబంధించి కూడా AI ఆస్ట్రాలజర్ అని వచ్చేసింది. సో ఆ యాప్లో మనం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు, డీటెయిల్స్ చెప్తే చాలు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో AI ఆస్ట్రాలజర్లు చెప్పేస్తున్నారు. అంటే అక్కడ ఒక మ్యాన్ లేరు, మ్యాన్ టు మ్యాన్ కాన్వర్జేషన్ లేదు. మీరు నా జాతకం, నేను ఎప్పుడు పుట్టాను, ఏ గడిలో పుట్టాను, నా రాసి ఏంటి, నా కష్టాలేంటి, మీరు ఫేస్ రీడింగ్ కూడా చేయగలరని విన్నాను. అండ్ ఒక మనిషిని కలిసిన తర్వాత 1 నెలలో 2 నెలల్లో ఏమైనా వాళ్ళకి యాక్సిడెంట్లో ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ముందుగానే గుర్తిస్తారని కూడా విన్నాను. యాక్చువల్లీ ప్రాక్టికల్గా కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు. ఇవన్నీ AI చెప్పలేదు. బట్ నిజంగా ఇప్పుడు నడుస్తున్న AI ఆస్ట్రాలజర్ యాప్స్ సంబంధించి వీటన్నిటిని ఏ విధంగా చూడాలి? ఇవి నిజంగానే నమ్మాలంటారా? మంచి ప్రశ్న. ఎందుకంటే సొసైటీలో కొంత మార్పు వచ్చేందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే జ్యోతిష్యాన్ని నమ్మడానికి కొన్ని వందల మంది, కొన్ని కోట్ల వ్యాపారం నడవడానికి AI కానీ, తర్వాత ఇంకోటి యాప్స్ కానీ ఇవన్నీ వచ్చినాయి. అంటే జనాలు జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారు, అది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ నిజంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మీ తల్లిదండ్రులు చెప్పిన టైంను మీరు ఇస్తున్నారు. ఈ చెప్పిన టైంలో అసలు జ్యోతిష్ శాస్త్రంలో ఈ రోజుకి కూడా మనం అందరం కొట్టుకుంటున్న విషయం ఒకటి ఉంది. శిశువు తల ముందుకు వచ్చినప్పుడు టైం ఇవ్వాలా, శిశువు పూర్తిగా పుట్టిన తర్వాత టైం ఇవ్వాలా అనేది ఈ రోజు కూడా కొట్టుకుంటున్నాం మనం. జాతకం తెలియదు, ఎక్కడ చూసినా కూడా రాశి ఫలితాలు అంట. రాశి ఫలితాలు ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ అసలు రాశి ఫలితాలు తప్పు అంట నేను. ఎందుకంటే రాశి ఫలితాలు కరెక్ట్ కాదు. నీకు అందరికి అయ్యే జరిగితే ఇంకెందుకు రాశి ఫలితాలు? రాశి ఫలితాలు అందరికీ జరిగితే జాతకం ఎందుకు? జాతక చక్రంలో ఎక్కడైతే ఉంటుందో నీ డేట్ ఆఫ్ బర్త్ టైం నీకే పుట్టుంటావు. నువ్వు పుట్టిన టైం నుంచి తీసుకొని గడియలు లెక్కేసుకొని, గడియలు లెక్కేసుకొని చూసుకుంటూ వెళితే ఒక జాతకంలో లగ్న బలం ఏంటి, నువ్వు ఎలా ఉంటావు ఏంటని, అంటే 2 నిమిషాల్లో నువ్వు చెప్పంగలోనే 2 నిమిషాల్లో నీ లగ్న బలం ఏంటి అంటే నువ్వు ఎలా ఉంటావు అనేది చెప్పేది లగ్న బలం. ద్వితీయం ధనస్థానం, నీకు డబ్బు ఎలా వస్తుంది, నీ కుటుంబ స్థానం ఎలా ఉంటుందో చెప్తుంది. తృతీయం భాతృస్థానం, అంటే నీ జీవితంలో సోదరులతో నువ్వు ఎలా ఉంటావు, మీ అన్నలతో కొట్టుకుంటావా, మీ అన్నదమ్ములతో బాగుంటావా లేదో చెప్తుంది. చతుర్థం నీ స్థిరాస్తులు ఎట్లా ఉంటాయి, నీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో చెప్తుంది. పంచమం పంచంలో పిల్లలు ఎలా పడతారు, నీకు పిల్లలు ఉన్నారు లేదా, నీ ఆలోచన శక్తి ఎలా ఉంటుందో చెప్తుంది. 6వ స్థానం శత్రుబాధలు, రుణబాధలు, నీకు రోగాలు ఉన్నాయా, జైలుకి వెళ్తావా, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్తుంటుంది. 7వ స్థానం నీ భార్యాభర్తలు ఎలా ఉంటారు, నీ వైవాహిక జీవితం ఎలా ఉంటుందో చెప్తుంది. 8 ఆరోగ్యం చూపిస్తుంది, నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఏ రోగాలు వస్తాయి, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ ఇబ్బందులు ఉంటాయి. తర్వాత 9 నీ అదృష్టం ఎలా ఉంటుంది, భాగ్యస్థానం అదృష్టం ఎలా ఉంటుంది, ఏ అదృష్టం కలిసి వస్తుంది ఏంటి. 10 కర్మస్థానం, అంటే నీవు ఏ ప్రొఫెషన్కి వెళ్తావు, ఏ ప్రొఫెషన్కి వెళ్తే కలిసి వస్తుంది, ఏ ప్రొఫెషన్లో మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి, ఏ ప్రొఫెషన్ నీ జాతకానికి సూటబుల్ అవుతుంది, నువ్వు ఇప్పుడున్న ప్రొఫెషన్ ఏంటి, నీకున్న ప్రొఫెషన్ ఇది కాదా ఇంకోటి ఉందా, అసలు ఏంటి అది చూపిస్తుంది. 11 లాభస్థానం, నువ్వు అదృష్టవంతుడువా లేదా, ఎన్ని కోట్లు సంపాదిస్తావు, ఎలా సంపాదిస్తావు. 12 నీ కర్మస్థానం, నువ్వు పోయిన జన్మ ఏంటి, ఈ జన్మ ఏంటి, ఈ జన్మలో నీకు ఎవరున్నారు, వచ్చే జన్మలో ఎలా ఉంటారు, నీకు లవర్స్ ఎలా వస్తున్నారు, తర్వాత భార్యాభర్తలు ఎలా ఉంటారు, భార్యాభర్తలు కాకుండా ఏ సంబంధాలు ఎలా వస్తున్నాయి, తర్వాత సంతాన విషయంలో అక్రమ సంతానం ఉందా, మామూలు సంతానం ఉందా, ఇవన్నీ కూడా క్లారిటీ చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్రంలో కన్ఫామ్గా ఉంది. ఈ 12 చూడకుండా జస్ట్ నేను డేట్ ఆఫ్ బర్త్ టైం ఇచ్చాను చెప్పేస్తా అంటే 2 సెకండ్లు అలా చెప్తాడు. ఒక జాతకాన్ని చూడడానికి ఒక జ్యోతిష్యుడికి దాదాపుగా 5 నుంచి 10 మినిట్స్ పడుతుంది. ఇది చూడకుండా 2 నిమిషాలు చెప్పాం, ఒక 50 రూపాయలు వేసి చెప్పాం. ఎట్లా, ఏ విధంగా మాట్లాడుతున్నారు? మనకి ఇస్తున్నటువంటి ఆస్ట్రాలజర్స్ వీళ్ళందరూ అవును చూడండి, వీళ్ళకి మళ్ళీ ఏంటంటే ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్స్,
అవును. ఒక్కొక్కళ్ళు ఒక ప్రొఫైల్ మీరు చెక్ చేసుకోవచ్చంట. అంటే వీళ్ళతో మాట్లాడాలనుకుంటే, వీళ్ళతో చాట్ చేయాలనుకుంటే 23 మినిట్స్ కాల్, చాట్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఫీమేల్స్ ఉన్నారు, మెన్స్ ఉన్నారు, వీళ్ళందరితో డైరెక్ట్గా మాట్లాడవచ్చట, అంటే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వచ్చట. అంటే యాప్ అనేది, సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఈ రేంజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలు ఇది చాలా క్రూషియల్. పెళ్లి విషయానికో, లేదంటే కుటుంబంలో కలహాలకో, ఈ మనస్త చికాకులకో, వీటికి సంబంధించి జ్యోతిష్కుల్ని అప్రోచ్ అవుతుంటాం. ఏం మార్పులు జరగట్లేదు అయ్యగారు, ఒకప్పుడు అయ్యగారు అని పిలిచేవాళ్ళం, గురువు గారు అని పిలుస్తాం, స్వామీజీ అని పిలుస్తాం. అంటే భగవంతుడితో సమానంగానే మాట్లాడుతూ ఉంటాం. బ్రాహ్మణ్ణి గౌరవిస్తే ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి కొంత నెగిటివిటీస్ కూడా బయటికి వెళ్ళిపోతాయి అంటుంటారు. అలా ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు సాంప్రదాయంగా మనం గౌరవిస్తూ ఉంటున్నాం. ఈ యాప్స్ వచ్చిన తర్వాత, ఇవన్నీ మనకు దగ్గరగా వచ్చేసిన తర్వాత, ఫ్యూచర్లో ఈ జ్యోతిష్యాన్ని అసలు ఏ విధంగా చూడాలి? ఈ ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఈ యాప్స్ని, ఒక జ్యోతిష్యుడిగా మీరేం చెప్తారు? అసలు వీటిని నమ్మాలా, నమ్మొద్దా? ఇదేమన్నా దందాలాగా అనిపిస్తుందా ఏంటి అసలు? మంచి ప్రశ్న అండి. ఎందుకనంటే నేను ఇక్కడ చిన్న విషయం ఒకటి చెప్తాను. ఒక జ్యోతిష్యుడు సంబంధించినంత వరకు కూడా ఎక్కడైనా ఒకసారి కూర్చున్నప్పుడు, ఇప్పుడు మీరు వచ్చి కూర్చున్నప్పుడు మీ జాతకాన్ని చూడడానికి నాకు 10 to 15 మినిట్స్ పడుతుంది. ఈ చూసేటప్పుడు మీ యొక్క ఫేస్ చూస్తాను నేను, తర్వాత మీ హస్తరేఖలు కూడా చూస్తాను నేను. ఎందుకంటే మీరు చెప్తున్న టైం నాకు కరెక్టో కాదో తెలియలేదా. తర్వాత గత విషయాలు మాట్లాడతాను. అమ్మ ఈ టైంలో జరిగిందా, ఈ టైంలో వ్యక్తి కలిశాడా, లేకపోతే ఈ టైంలో నువ్వు చదువుకున్నావా, ఈ టైంలో ఇలా ఉద్యోగం చేసావా, ఈ టైంలో జరిగిందా అని చెప్తుంటాను. అంటే 2 పాయింట్స్ నేను చెప్పిన తర్వాత వర్తమానాన్ని, భవిష్యత్తుని చెప్పగలుగుతాను నేను. ఇక్కడ ఈ 3 పాయింట్స్ చెప్పడానికి నాకు తీసుకున్న టైం 10 to 15 మినిట్స్. అంటే ఈ 12 భావాలు, ఇందాక మీరు చెప్పింది 12 భావాలు చూడాలంటే చాలా టైం తీసుకుంటాను. బట్ నేను మీరు అడిగిన ఒక ప్రశ్నకి, అంటే వివాహ స్థానం అన్నారు, వివాహం గురించి మాట్లాడతాను. ఇలా చెప్పడానికి ఇంత టైం పడుతుంది కదా. ఇవి చెప్పేటప్పుడు నేను మీ యొక్క జాతకాన్ని, మీరు వచ్చిన టయాన్ని, తర్వాత నాకున్న వాక్శుద్ధిని, అంటే అమ్మవారి యొక్క స్మరణ చేసుకుంటూ నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ మాట్లాడేటప్పుడు మీకు జరుగుతున్న దాన్ని, జరగబోయేదాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 50 రూపాయలు మీరు వేశారు. 50 రూపాయలు వేయడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్తారంటే ఏం చెప్పడానికి ఏం లేదు అక్కడ. 50 రూపాయల్లో 2 నిమిషాల్లో నీకు ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పగలుగుతాడు, ఒక టైం పాస్ విషయం తప్పితే నువ్వేం చేయగలుగుతావు, తర్వాత నీకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి ఏ రెమెడీ ఇవ్వగలుగుతాడు, నీకు A1 ఆస్ట్రాలజర్, అక్కడున్న ఆస్ట్రాలజర్ ఏం రెమెడీ ఇవ్వగలుగుతాడు, తర్వాత నువ్వు అతనితో నువ్వు ఎంతవరకు టైప్ అవుతావు. అంటే ఒక గురువు అనేవాడు నమ్మితే వాడు చనిపోయేంత వరకు కూడా మనకు ప్రదర్శనిస్తుంటాడు. అంటే రాజగురువులుగా ఉండేవాళ్ళు మనకు చాలామంది, మీకు తెలుసో తెలీదో, కానీ ఇవాళ రాజగురువులు లేరు. ఒక గురువుని నమ్మితే వాడు కంటిన్యూషన్ అవుతాడు. ఇవాళ ఎలా ఉన్నారంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈయన నమ్మాం, ఆయన ఎవరో ఇదో చెప్పాడు 2 ముక్కలు, నచ్చింది, బాగా చెప్పాడు సార్. ఏం చెప్తున్నాడు? నీకు ఒక గురువు అనేవాడు ఉంటే వాడు నువ్వు కింగ్ అవుతామని ఎప్పుడు చెప్పడం. అమ్మ ఇలా వెళ్ళు, నువ్వు బాగుపడతావు అని చెప్తాడు. నీ దగ్గర డబ్బులు కానీ, నీ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ నాకేమైనా ఉంటే నిన్ను మోసం చేస్తాను, అమ్మా నువ్వు వదవుతావు, ఇదవుతావు. మనిషికి ఎప్పుడైతే బలహీనత కోరుకుంటున్నాడో, నేను గొప్పోడిని కావాలని ఎప్పుడైతే కోరుకుంటున్నాడో, అప్పుడు ఆటోమేటిక్గా నీ దగ్గర డబ్బులు ఎలా తీసుకోవాలి, నేను ఇది చేస్తాను నువ్వు కోటీశ్వరాలు అవుతావు, నువ్వు ఇది చేస్తాను నువ్వు సినిమా హీరోని అవుతావు, ఎలా అవుతావు అది నువ్వు ఆలోచించవు. నువ్వు చెప్పాడా అని చెప్తాడు, నువ్వు 50,000 లక్ష రూపాయలు పూజలు చేస్తావు. ఈ పూజలు కూడా ఒక దందా అయింది, ఇది కూడా ఆన్లైన్ దందా అయింది. ఆన్లైన్లో మీరు ఈ గ్రహాన్ని చేసుకోండి, ఈ పూజ చేసుకోండి, మనకు డైలీ వస్తున్నాయి, ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్స్లో ఇట్లా వస్తున్నాయి. ఇది కూడా కరెక్ట్ కాదు. నువ్వు కూర్చోడు, పూజ అంటే నువ్వు ఒకసారి కూర్చొని చేసుకునేది పూజ. ఈ పూజ కూడా నువ్వు కరెక్ట్గా చేస్తే నీకు రిజల్ట్ ఎందుకు రాదు? రిజల్ట్ వస్తుంది. ప్లస్ గురువు అనే వాడి దగ్గరకు నువ్వు వెళ్ళు. అంటే ఇక్కడ కూర్చొని నాకు పెళ్ళి అయిద్దా, నాకు లవర్ వస్తుందా, ఇది కాదు. నీ జీవితం ఇక్కడ లవరు, పెళ్ళి ఇది కూడా కాదు. నీ జీవితం చాలా ఉంది. ఇది చాలా ఉన్నప్పుడు గురువు చూసి ఆ యొక్క ఆస్ట్రాలజర్ కరెక్ట్గా నీకు ప్రెడిక్షన్ చేస్తే, అంటే ఒక రిజల్ట్ ఇస్తే నువ్వు చాలా ముందుకెళ్ళే అవకాశాలు కలిగి ఉంటావు అని చెప్పొచ్చు. ఇది ఎంతవరకు నమ్ముతావు? ఇది నమ్మడానికి కారణం ఏంటి? ఇప్పుడు 5 రూపాయలు అయిపోయింది, 50 రూపాయలు అయిపోయినాయి, మళ్ళీ 50 రూపాయలు. నువ్వు ఎంత వేస్తున్నావు తెలుసా? నువ్వు తెలియకుండా 5,000, 10,000 ఇస్తావు. ఒక గురువుకి 2,000, 1,500 ఇవ్వడానికి అల్లాడిపోతున్నావు కదా. నువ్వు ఎంత వేస్తున్నావు? దీనిలో ఏ రిజల్ట్ ఇస్తాడు? నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వేషన్ ఇస్తాడా? ఇవ్వడు, గురువు ఇస్తాడు. ఒక ఆస్ట్రాలజర్ కరెక్ట్గా తెలుసుకొని దానికి తగ్గట్టు నీకు రిజల్ట్ ఇస్తాడు. ఇప్పుడు నన్ను కూడా కొంతమంది కొన్ని యాప్స్ వాళ్ళు రమ్మన్నారు, యాప్స్ వాళ్ళు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇది కూడా ఒక బిజినెస్ కదా గురూజీ, చాలా పెద్ద బిజినెస్. ఇప్పుడు ఆల్మోస్ట్ కనిపిస్తున్న వాళ్ళందరూ వాళ్ళు కూడా కొంతమంది
బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు, వాళ్ళ ఇక్కడ ఫేసెస్ విషయం కనిపిస్తుంది. ఏంటంటే ఒక 20 రూపాయలు 50 రూపాయలు మీరు వేసారు అనుకోండి, వాడు సగం మనకు సగం ఇస్తారు. అది నేను ఎంత అబద్ధం చెప్పాలి అంటున్నాను. ఇప్పుడు ఎంత అబద్ధం చెప్పాలి, తర్వాత నువ్వెవడో నేను ఉన్నా ఉంటాం. కానీ ఇక్కడ ఆస్ట్రాలజర్ అనేవాడు కరెక్ట్గా ఉంటే వాడు కంటిన్యూషన్ ప్రాసెస్ కదా, వాడికి రిజల్ట్ రాకపోతే నువ్వు పోయి అడగడానికి ఒక వస్తుంది. ఇప్పుడు పోయి వాడిని అడుగుతారా మీరు? కరెక్ట్ గురుజీ. తర్వాత ఏంట్రా బాబు నీ పరిస్థితి ఏంట్రా బాబు అని నువ్వు అడగగలుగుతావా? రెండోసారి వాడు కనెక్ట్ అవుతాడా, నీకు రాసిచ్చాడా కనెక్ట్ అవుతానని? నువ్వెవడువో అంటాడు. అందుకని నేనేమంటానంటే కరెక్ట్గా ఎవరైనా కూడా అంటే టిఫను స్విగ్గీలో పెట్టుకున్నట్టుగా తెచ్చుకొని తినకన్నా మీరు షాప్ కాడికి వెళ్ళి కూర్చొని తింటున్నప్పుడు వాడేసే చట్నీ, తర్వాత అక్కడ ఉన్న నలుగురు చూసుకుంటూ తింటే ఉన్న హ్యాపీనెస్ స్విగ్గీలో తెచ్చుకొని ఇంట్లో కూర్చొని దానికి సగం అయ్యి దీనికి సగం అయ్యి, అంటే చట్నీ అటు ఇటు సగం అయ్యి ఆ ప్లాస్టిక్లో వచ్చిందని అట్టట్ట పూసి తిని ఏం సాధించావు అంటున్నాను. అదే అక్కడికి వెళితే ఒక హోటల్ దగ్గరికి వెళ్తే ఎలా 10 మంది పరిచయం అవుతారో దాని టేస్ట్ చూసుకుంటూ దాని విధానం చూసుకుంటూ వాడు ఎలా చేస్తాడో చూసుకుంటూ నువ్వు తిన్నావు అనుకో నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలానే ఆస్ట్రాలజర్స్ అనే వాళ్ళకి కూడా నువ్వు ఎక్కడైతే నమ్మగలుగుతావు అక్కడ క్లారిటీగా ముందుకెళ్ళే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఏ వ్యక్తికైనా ఏ సమస్యతో బాధపడుతున్నా కూడా అన్ని తెలిసిన ఒక జ్యోతిష్యుడిని కలిస్తే ఆ సమస్యల నుంచి మీరు బయటపడేస్తారా? నిజంగానే బయటపడేయగలరా? పక్కా బయటపడేస్తాం 1000%. ఎలా నమ్మాలి? 1000% ఎలా నమ్మాలి అంటారు. ఎస్, మంచి ప్రశ్న. మీకు ప్రాబ్లం ఉంది, ఎగ్జాంపుల్ భార్యాభర్తలే మాట్లాడదాం, ఎందుకంటే ఇప్పుడు సొసైటీ అది భయం ఉంది. భార్యాభర్తల మధ్య ఒక పీక్ పీరియడ్ ఉంటుంది, అంటే ఇద్దరు కొట్టుకొని విడిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. ఆ టైంని సఫరింగ్ అయ్యే టైం, అది నేను మారుస్తానని చెప్పడం అబద్ధం. ఎవరు మార్చలేరు. నీ కర్మభావాన్ని పుట్టుకతో ఉన్న జాతకాన్ని మార్చలేరు. కానీ వాక్శుద్ధున్న జ్యోతిష్యుడు ఎవరైతే ఉన్నారో వాడు మారుస్తాడు. అది నేను రియల్గా చూశాను చాలామంది జాతకాల్లో. భార్యాభర్తలు విడిపోతారు, ఇది రియల్గా కర్మభావంలో ఉంది, అది నాకు అర్థమైంది. నేను అప్పుడు జ్యోతిష్యాన్ని చూస్తున్నాను. ఈ జాతకం చూసేటప్పుడు వీళ్ళిద్దరు విడిపోతారని నాకు అర్థమైంది. ఇద్దరు విడిపోతారు కాబట్టి విడిపోతారని చెప్పాలా, వాళ్ళిద్దరు కల్పించడానికి నేనేం చేయాలో చెప్పాలా? కలిపి ఉంచడానికి ఏం చేయాలో చెప్పాలి. ఎస్, అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? వాళ్ళిద్దరికి ఒక పిల్లాడో పాపో బాబో పుట్టారు. ఈ పాప బాబు పుట్టినప్పుడు ఆ పుట్టే యోగాలు కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని వాళ్ళిద్దరు కలిసి ఉంటారు కదా. ఎందుకంటే చాలామంది చెప్పే విషయం ఏంటంటే మా ఆయనతో గొడవలు అవుతున్నాయి, లేదా మా ఆవిడతో గొడవలు అవుతున్నాయి, కానీ నా పిల్లాడి కోసం ఉంటున్నాను అంటున్నారా? సొసైటీలో ఇది ఎక్కువ నడుస్తుంది. కాబట్టి ఇక్కడ బంధాన్ని ఏర్పరిచి ఆ బంధానికి తగ్గట్టు ఉంచితే వాళ్ళ జీవితం ఎందుకు కలిసి ఉండరు? వాళ్ళు విడిపోయే యోగాలు ఉన్నా ఇది మనకు తెలుసు కాబట్టి ఇలా మార్చొచ్చు. తర్వాత ఆ టైంలో గొడవలు అవుతాయి, విడాకులు అవుతాయి అనుకున్నప్పుడు ఆ టైం తగ్గట్టు రెమెడీస్, అంటే ఒక పూజ చేసుకోమ్మా, లేకపోతే గుడికి వెళ్ళు, ఈ ప్రయత్నం చేస్తే వాళ్ళు అక్కడ కొంతకాలం పాటు భార్యాభర్తలు దూరం, అమ్మ ఈ టైంలో బాగాలేదు కాబట్టి మీరు మీ అమ్మగారి ఇంటికాడ ఉండండి, లేదా మీరు పలానా క్షేత్రానికి వెళ్ళి 10 రోజులు ఉండండి. ఇక్కడ జరిగే గొడవని ఇక్కడ క్లియర్ చేయకుండా కొంచెం క్రాస్ చేయొచ్చు కదా. అంటే ఎవరి దారిని వాళ్ళు పంపిస్తే ఆటోమేటిక్ గొడవ తగ్గుతుంది కదా, విడాకులు కాకుండా ఉంటాయి కదా. ఇలా మీరు చెప్తే విన్నవాళ్ళు కూడా ఉన్నారండి? 100% ఉన్నారు కదా. ఎందుకు ఉండలేదు? జీవితం కావాలి, వాళ్ళ జాతకాలు బలంగా ఉన్నప్పుడు నేను మార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మార్చగలుగుతాను. ఎందుకనంటే వాళ్ళ జాతకాల్లో ఉన్న క్లియర్గా ఉన్న ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి ఎక్కడ ప్రాబ్లం, వీళ్ళిద్దరు విడిపోతారని తెలిసినా దానికి తగ్గట్టు ఆ టైంని మనం ముందుకు నెట్టడం కానీ ఆ టైంలో రెమెడీస్ చేయడం వల్ల కానీ అది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే జ్యోతిష్యుడికి వాడి జీవితాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ జరగబోయే క్రియలు చేసుకుంటూ వాడు తినేదానికన్నా కూడా వాడు పోగొట్టుకునేది ఎక్కువగా ఉంటుంది. అందుకని జ్యోతిష్యుడికి ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదు. ఏదో సంపాదిస్తున్నారు, ఏదో చేస్తున్నారు అంటారు, కానీ ఇక్కడ ఎవరికి మనశ్శాంతి లేదు, ఎవరు హ్యాపీగా ఉండరు. ఎందుకంటే జ్యోతిష్యం తెలిసిన వాడికి ఇదే కర్మ. ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోవాలి, విడిపోయేవాడిని విడిపోనియాలి, కానీ విడిపోనీయకుండా కాపాడగలిగినోడే జ్యోతిష్యుడు అంటా నేను. అది ఎవరైనా కానీ అక్కడ కూర్చొని చేయగలుగుతున్నాడు జ్యోతిష్యుడు అంటున్నాను నేను. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే కొన్ని టాపిక్స్ తెలుసుకోవాలంది. చాలామంది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఒకరు చనిపోయారనుకోండి, వాళ్ళు చనిపోయిన వాళ్ళ గుర్తుల కింద వాళ్ళ బట్టలో వాళ్ళ వస్తువులో దాచుకుంటారు జ్ఞాపకం కింద. కానీ కొంతమంది ఏంటంటే అలాంటి జ్ఞాపకాలను ఉంచుకోవద్దు, అది మీ కుటుంబానికి మంచిది కాదు అని చెప్తుంటారు. నిజంగానే చనిపోయిన వారి దుస్తులు అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా, వారి దుస్తులు వాడొచ్చా, వాళ్ళకి సంబంధించిన ఏమైనా కూడా మనతో పాటు ట్రావెల్ చేయొచ్చా? ఎస్, మంచి ప్రశ్న అండి. ఎందుకనంటే ఇక్కడ ఎవరైనా చనిపోయిన తర్వాత
ఆ యొక్క వస్తువులు కానీ ఆ వ్యక్తి యొక్క విధానం కానీ, ఎందుకంటే చనిపోయిన వ్యక్తులు ఎవరిని కూడా వాళ్ళకి సంబంధించిన వస్తువులు మన ఇంట్లో ఉండరాదు. ఎందుకనంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క భావాలు, బంధాలు, ప్లస్ వాళ్ళకి ఏంటంటే మన గరుడ పురాణం ప్రకారం వాళ్ళు సంవత్సరం పాటు దగ్గరగా ఉంటారు. ఇవన్నీ వస్తువులు ఉంటే ఏంటంటే వాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మానవ శరీరాన్ని ఏదైతే ఆత్మ వదిలేస్తుందో ఆ వదిలేసిన ఆత్మ మళ్ళీ తిరిగి రావడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటుంది. నేను వస్తాను భావాలు ఎక్కువ ఉంటాయి. అది 1 year తర్వాత ఇంకేం ఉండవు. ఇక్కడ ఉన్న నెగిటివ్ వస్తువులుగా పరిగణిస్తాము. అంటే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు జరిగిన క్రియలు ఏదైతే ఉన్నాయో ఆ వస్తువులు కానీ ఆ వస్తువులు నెగిటివ్ వస్తువులుగా ఉంటాయి. కాబట్టి ఆ నెగిటివ్ వస్తువులు మనం తీసి పక్కన వేయాల్సిందే. కాబట్టి అక్కడ సంబంధించినంత వరకు కూడా ఎవరైతే చనిపోయారో వారి యొక్క వస్తువులు కానీ వారికి సంబంధించిన బట్టలు కావచ్చు, ఏదైనా కూడా ఆ వస్తువులు తీసి బయట వేయడం చాలా మంచి పద్ధతి. ఎందుకనంటే వాళ్ళ యొక్క కర్మభావనలు మనకు ఉండకూడదు. ప్లస్ మనం చూస్తున్న కానీ బాధ ఎక్కువ కలుగుతుంటుంది. అది ఆయన షర్టే ఆయన వేసుకున్నాడు, లేదా ఆవిడ చీరే, తర్వాత అప్పుడు భలే ఉంది ఆ చీరలు కట్టుకుని, ఇలా కొన్ని ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, శోభించడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా మనకు సంబంధించినంత వరకు కూడా చనిపోయిన వారి యొక్క వస్తువులు మన ఇంట్లో ఉండకపోవడం అనేది చాలా ఉత్తమం అని చెప్పవచ్చు. ఒకవేళ వాళ్ళకి తెలియకుండా కొన్ని బట్టలు వాడుతూ ఉంటారు, అలా వాడటం వల్ల ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో తిరుగుతుందా? 100% వస్తుంది కదా నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు మనకు తెలియకుండానే ఇప్పుడు ఈ శరీరం మీద వేసుకున్న చొక్కాని నేను 1 రోజు 2 రోజులు వేసుకుంటాను. దీనికి చెమట పడుతుంది. దీనిలో నా యొక్క ఆర్గానిక్ ఏదైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ చొక్కాలో ఏర్పడుతూ ఉంటుంది. ఈ చొక్కాని పద్దాకులు ఇంకొకళ్ళు వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకనే మన పూర్వీకులు ఏం చేస్తారంటే ఒకరి బట్టలు ఒకరు వాడొద్దు అన్నారు, ఒకరి చెప్పులు కూడా ఒకళ్ళు వాడొద్దు అన్నారు. ఎందుకనంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ఒక మనిషికి ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మీతో నేను మాట్లాడుతానంటే మీకు నాకు ఒక ఎనర్జీ కరెక్ట్గా సెట్ అయితేనే మనం మాట్లాడుకోగలుగుతాం, లేకపోతే మాట్లాడలేము. అందుకనే నెగిటివ్ ఎనర్జీ ఉన్న షర్ట్లుగా నెగిటివ్ ఎనర్జీ ఉన్న వస్తువులు కానీ ఎప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళతో పాటు ఉండరాదు. ఎందుకంటే ఉంచడం మంచి పద్ధతి కాదని చెప్పవచ్చు. ఇప్పుడు ఎవరైతే ఇంట్లో అంటే మీ చనిపోయిన వాళ్ళ గురించి వచ్చింది కాబట్టి కొంతమంది ఏమంటారంటే చావు అనేది దానంతట అదే రావాలి, మనం కొని తెచ్చుకోకూడదు అంటుంటారు. కొన్ని ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్ లీడ్ చేయలేక కొంతమంది సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళే బలవన్మరణం చెందుతారో వాళ్ళకి ఇంకో పుట్టుక ఉండదు అని అంటుంటారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతాడు అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ జ్యోతిషశాస్త్ర ప్రకారం అయితే చనిపోతాడు అనేది 100% మనకు తెలిసిపోద్ది. లేదు మామూలుగా చనిపోయాడు, యాక్సిడెంట్లు అవ్వచ్చు. యాక్సిడెంట్ అవ్వడానికి వాడి జాతకంతో పాటు అవతలోడి జాతకం కూడా కారణం అవుతుంటుంది. అది క్లియర్ చెప్పచ్చు. తర్వాత ఇంకోటి ఆత్మహత్య చేసుకుంటారు అమ్మాయి కోసం. సమ్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ బట్టి చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడం అనేది మహాపాపమా ఇబ్బంది అంటే ఇప్పుడున్న సొసైటీకి మహాపాపం కాదు, పుణ్యమే అని చెప్తాను నేను. ఎందుకంటే సాధ్యమంత వరకు కూడా జనాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న సమస్యలకి బేరిచ్చేసుకోలేక, ఇందాకే చెప్పాను ఇదివరకు మనకి పెద్ద ఫ్యామిలీలు ఉండేవి. ఈ పెద్ద ఫ్యామిలీలు ఉన్నప్పుడు నీకేమైనా సమస్య ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అమ్మాయి వాడు పోతే పోయాడమ్మాయి, ఇంకో 4 వస్తారమ్మాయి, లేదా 4 పెళ్లి చేసుకోమ్మాయి, లేకపోతే వాళ్ళు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు, లేదా వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు, నీకు ఎంతమంది ఉన్నామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, 2 ఉంటున్నారు, భార్య భర్త, లేకపోతే 1-2 పిల్లలు. కాబట్టి ఎక్కడైతే సొసైటీ అది మారిందో, ఈ సొసైటీ మారినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే మనిషి యొక్క విధానం కూడా క్లియర్గా చెప్పాలంటే వాడు సూసైడ్ చేసుకుంటాడా చేసుకోడా ఇబ్బందులు అనేది వాడికి ఆర్థిక ఇబ్బందులు కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి బయటకు పడడానికి కారణాలు కూడా చూసుకొని మనం క్లియర్ చేసుకోవచ్చు. అది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఉన్న విషయం. ఆత్మహత్య చేసుకుంటే ఇంకొక జన్మ ఉండదా అంటే మనకి గరుడ పురాణం ప్రకారం కర్మల భావన ప్రకారం 100% ఆత్మహత్య అనేది చేసుకుంటే 100% అది తప్పే. కాబట్టి ఇంకొక జన్మ ఉండకపోవు, కర్మలు అనిపించాలి. మళ్ళీ ఆ కర్మని ఇంకో జన్మలో, ఇప్పుడు నీకు ఇంకో పెళ్ళి లేకపోతే లైఫ్ ఇవన్నీ ఉన్నా ఇది నువ్వు కట్ చేసుకుంటే మళ్ళీ అంతకన్నా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఇంకో జన్మ ఎత్తి అది తీర్చుకోవాల్సిందే. కాబట్టి ఆత్మహత్య అనేది చాలా మంచి పద్ధతి కాదు అని చెప్పవచ్చు. భర్త చనిపోయిన తర్వాత భార్య బొట్టు పెట్టుకోకూడదు, పూజా కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, ఏదైనా ఉందంటే కనిపించకూడదు, ఈ దుస్తులు మాత్రమే వేసుకోవాలని ఒకప్పుడు మన పెద్దలు పెట్టినటువంటి కొన్ని సాంప్రదాయాలు. యాక్చువల్లీ ఇప్పటికీ కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించడం లేదనే చెప్పాలి. నిజంగానే భర్త చనిపోతే భార్య బొట్టు పెట్టుకోకూడదా? భార్యాభర్తలు భర్త చనిపోవడం కానీ భర్త చనిపోయిన తర్వాత భార్య ఎందుకు బొట్టు పెట్టుకోరాదు
తర్వాత మంచి చీర ఎందుకు పెట్టుకోరాదు, మల్లెపూలు ఎందుకు పెట్టుకోకూడదు, తర్వాత గాజులు ఎందుకు పెట్టకూడదు, ముత్తైదుగా ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. ఒక స్త్రీ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఆమె మీద వేరే రకమైన ఫీలింగ్ అవతల వ్యక్తులకి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఏంటంటే కామన్గా ఏం చేసేవాళ్ళు అంటే ఎవరైనా చనిపోయిన తర్వాత ఆవిడ సంబంధించిన శిరోమండనం చేసేవాళ్ళు, అంటే గుండు చేసేవాళ్ళు. ఆవిడ తెల్ల చీర కట్టుకొని ఒక మూల కానీ ఒక పక్కన కానీ ఉండేది. అంటే వేరే వ్యక్తుల యొక్క చూపులు రాకుండా, ఈవిడకి ఇంకొక ఫీలింగ్ రాకుండా మనకు పూర్వీకులు చేసిన విధానం ఇది క్లియర్గా చెప్పే విధానం. ఇప్పుడు సైంటిఫిక్గా అయితే ఇది నేను కరెక్ట్ అని చెప్పను. ఎందుకనంటే ఇప్పుడు సొసైటీలో ఆడ మగ ఇద్దరు కూడా సమానం. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఈరోజు చనిపోయిన స్త్రీలు, అంటే భర్త చనిపోయిన స్త్రీలు ముత్తైదువులుగా రెడీ వెళుతున్నారు ఇప్పుడున్న సొసైటీ. ఇప్పుడు గాజులు వేసుకుంటున్నారు, వాళ్ళు కూడా బొట్టు పెట్టుకుంటున్నారు, వాళ్ళు పూలు కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు. అది వాళ్ళకున్న కెరీర్ వైడ్ కావచ్చు, ప్రొఫెషన్ వైడ్ కావచ్చు, అందంగా కనపడాలి కావచ్చు. కాబట్టి వాళ్ళు చేసుకోవడం అనేది తప్పని నేను ఎక్కడా మాట్లాడను. ఇదివరకు రోజుల్లో అంటే ఆవిడ మీద వేరే రకమైన చూపులు రాకుండా ఉండడానికి అప్పుడు పెట్టిన సిద్ధాంతము ఇప్పుడైతే లేదని చెప్పాలి. ఎందుకంటే కామన్గా ఎవరైనా వర్క్ చేసుకోకుండా వాళ్ళ యొక్క జీవితాలు సాగవు. కాబట్టి అది చేయాల్సిందే అని చెప్పొచ్చు. కొన్ని విషయాలకు వస్తే ఏంటంటే జ్యోతిష్యులు ఇంట్లో వాడుకలో ఉన్నటువంటి కొన్ని వస్తువులతో కొన్ని రెమెడీస్ చెప్తుంటారు గురూజీ. మీరు కూడా ఏంటంటే రెమెడీస్ ఎక్కువ చెప్తుంటారు కాబట్టి మన ఇంట్లో ప్రధానంగా ఉప్పు దొరుకుతూ ఉంటుంది. సో ఏదైనా దిష్టి తగులుతున్నా కూడా స్నానం చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని చేయండి, కొంచెం మనశ్శాంతి ఉంటుంది. వేపాకులతో స్నానం చేయండి, కొంచెం ఆ పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. ఇలాంటివి చెప్తూ ఉండేవాళ్ళు. కొంతమంది చేసేవాళ్ళు అయితే నమ్ముతూ ఉంటారు. నిజంగానే ఉప్పుతో చాలా ప్రయోజనాలు కలుగుతాయా? ఈ ఏదైతే రెమెడీస్ ఉప్పుతో చెప్తున్నారో డబ్బు కూడా అధికంగా మన దగ్గరకు వస్తుందని కొంతమంది జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు. మీరేమంటారు? నేను కొన్ని రెమెడీస్ని నమ్మమని చెప్తాను, కొన్ని రెమెడీస్ వద్దనే చెప్తాను. ఎందుకంటే తాత్కాలికమైన రెమెడీస్ కూడా ఎప్పుడు కూడా మనం క్లియర్ చేయవండి. ఫస్ట్ నీ జాతకంలో ఏముందో అది చూసుకొని దాని దగ్గర రెమెడీస్ పాటించమనేది నా యొక్క సిద్ధాంతం. తర్వాత మీరు అడిగినట్టు ఉప్పు తీసుకొని వెళ్ళి ఎనర్జీ, అంటే ఉప్పు తీసుకువెళ్ళి స్నానం చేస్తే మంచి ఎనర్జీ వస్తుందా లేదా, అంటే నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఉప్పు తీసుకువెళ్ళి వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ, అంటే మనం పోసుకునే స్థానంలో నెగిటివ్ ఎనర్జీ తొందరగా తగ్గడానికి ఉప్పు ఎక్కువగా కారణం అవుతుంది. ఉప్పు ఎందుకంటే సముద్రం నుంచి వస్తుంది కాబట్టి. తర్వాత చంద్రుడి యొక్క తొందరగా ఆ యొక్క శక్తిని గ్రహించగలిగిన ఏకైక శక్తి ఏదైనా ఉందంటే ఉప్పుకు ఉంది. ఉప్పు వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది, ప్లస్ వాళ్ళకి ఎనర్జీ రావడానికి ఎక్కువ కలిగి ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ఉప్పు చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో చూడడం వల్ల కాస్మెటిక్ ఎనర్జీ ప్రకటించడానికి అవకాశం ఉంది. ఇంతవరకు అయితే ఉప్పుని మనం చేసుకోవచ్చు. అంటే ఉప్పుతో మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటే మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఉప్పుతో చేసుకోవచ్చు. కానీ ఉప్పుని పెట్టుకుంటేనే డబ్బు వస్తుంది. ఇవి కొన్ని రెమెడీస్ ఈ మధ్య ఎలా ఉన్నాయంటే క్లియర్గా చెప్పాలంటే చాలా తప్పుగా చేస్తున్నారు కొన్ని రెమెడీస్. నేను ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాను. ఏమండి ఉప్పు పెట్టుకుంటే అందరు కొడుసలు అవ్వాలి కదా? నేను కూడా అడుగుతున్నాను. ఉప్పు నేను పెట్టుకుంటాను, నా ఇంట్లో 1 కేజీ కాదు బస్తా తీసిపోయి పెట్టుకుంటారు. నేను కొడుసుని అవుతానా? కాదు కదా. ఎనర్జీ తగ్గుతుందంటే సైంటిఫిక్గా నమ్మండి. కానీ అది పెట్టుకుంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అని చెప్తారు చూడండి, అది తప్పు. ఉప్పు అనేది ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి అవకాశం ఉంది. అంటే ఉప్పు పెట్టుకుంటే బాగుంటుందంటే కోటీశ్వరుడు ఒక కంటైనర్ తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు, వాడు ఇంకా కోటీశ్వరుడు అవ్వడానికి. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా అది కాదు. ఒక ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి అయితే 100% క్లియర్గా చెప్పచ్చు. అంతేగాని మనం మూఢనమ్మకంగా వెళ్ళకండి. ఇది క్లియర్గా తెలుసుకొని ప్రయత్నించండి. అంటే మన సైంటిఫిక్గా రీజన్గా ఉంటే మాత్రం ప్రయత్నిస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇంకొక మాట ఏంటంటే రాత్రిపూట్ల కుక్కలు అరవకూడదు. మన ఇంటి ముందు రాత్రిపూట కుక్కలు అరిస్తే ఆ ఇంట్లో మరణం తప్పదు అన్న మాటలు వింటూ ఉంటాం. నిజంగానే ఇది నమ్మొచ్చు అంటారా? కుక్కలు అరిస్తే ఇంట్లో ఎవరన్నా చనిపోతారా? కుక్కలు 4 రకాలుగా అరుస్తుంటాయి. అంటే 4 రకాలు అరుస్తున్నాయి అంటే 4 రకాలు మనం ఇప్పుడు చెప్పలేం, కానీ కాబట్టి అది తీసి పక్కన పెడదాం. కుక్కలకి శ్రావణ శక్తి ఎక్కువ ఉంటుందండి. అంటే ఒక మనిషి చనిపోతాడా, ఒక ఆత్మ బయటికి వెళుతుందా, ఒక ఆత్మ సంశయాలు కానీ కర్మ సిద్ధాంతాలు కానీ తొందరగా కనిపెట్టగలిగిన ప్రపంచంలోని ఏకైక జీవి ఎవరనంటే కుక్క అంట నేను. ఈ కుక్క అనేది తొందరగా మనిషి యొక్క జీవితంలో చనిపోతాడా, ఆ మనిషికి ఇబ్బంది ఉందా ఏంటి అనేది చెప్పగలుగుతుంది అని చెప్పొచ్చు. ఈ కుక్కకి ఎవరన్నా చనిపోతారంటే మాత్రం ఆ శ్రావణ శక్తి ఎక్కువగా పిలిచే వల్ల కంపల్సరిగా అది ఏడుపుతో కూడి
అరుస్తుంటుంది, అంతేకాని కుక్క అరిసినంత మాత్రాన జరిగింది అని చెప్పడం. ఏడుపుతో అంటే దాని యొక్క ఏడుపు ఒక రకమైన ఫీలింగ్స్తో ఏడుస్తూ ఉంటుంది. ఏడవడం వల్ల కంపల్సరిగా, ఎందుకంటే యమదూతలు వచ్చే టైం కానీ మనిషికి ప్రాణం పోయేది కానీ తొందరగా గ్రహించగలిగిన శక్తి కుక్కకు ఎక్కువ ఉంటుంది. అందుకని కుక్క చాలా వరకు మనకి ఏదైనా జరుగుతున్నా ఏదైనా ఉన్నా కూడా శ్రావణ శక్తితో తొందరగా గ్రహిస్తుంది. చూపిస్తూ ఉంటారు 100%. ఇంకొకటి చెప్పాలంటే తొందరగా వాన వచ్చేది కూడా కుక్క తొందరగా తెలుసుకుంటుంది. వాన వచ్చేది ప్లస్ పత్తిది శ్రావణ శక్తి అంటే ప్రకృతికి దగ్గరగా ఉండగలిగిన శక్తి ఎవరికన్నా ఉందంటే కుక్కకు ఉంది, మనిషికి తక్కువ ఉంది. మనిషి ఏం చేస్తున్నాడంటే ప్రకృతిని వదిలేశాడు. ఈడు గొప్ప, అవతరుడు డబ్బు, ఈ డబ్బు ఇదే కొట్టుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రకృతికి నువ్వు దగ్గరగా ఉంటావో అప్పుడు నీకు కూడా శ్రావణ శక్తి వస్తుంది, గొప్ప ఆలోచనలు వస్తాయి, నువ్వు కూడా చాలా కింగ్ అవుతావు. ఇది మానేసి దీనికన్నా అది పోవడం మొదలుపెట్టిన తర్వాత చాలా ఇబ్బందులు అయితే కంపల్సరీ ఫేస్ చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇది నమ్మొచ్చు అంటారు? నమ్మాలి. అంటే ఏ ఏడుపుతో ఏడిచిందో చూడాలంటూ, అంతేగాని అంటే కనపడినప్పుడు కుక్క రాత్రి అంతా భయ నడుతుందండి ఇంట్లోనే ఎవడం చనిపోతాడంటే తప్పది. అంటే ఏడుపు సంబంధించినంత వరకు కూడా దానికి డిఫరెంట్గా ఉంటుంది, దాని వాయిస్ అక్కడ వచ్చే డిఫరెంట్ వాయిస్తో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విధానం కూడా చెప్పొచ్చు. కాబట్టి కంపల్సరీగా అది ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది చాలా మంచిగానే ఉండాలని కోరుకుంటాం. బట్ కొన్ని కారణాల వల్ల చెడు మార్గంలో కూడా వెళ్తూ ఉంటారు. కొన్ని సందర్భాలు ఏంటంటే మీరు ఇప్పుడు ఎందుకు ఇంత దరిద్రాన్ని అనుభవిస్తున్నారంటే పూర్వజన్మపు పాపాలు, అంటే మీరు చేసే పాపాలు పుణ్యాలు కూడా ఇంకొక జన్మ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఇప్పుడు తప్పులు చేస్తే ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ మీ పిల్లల మీద పడుతుందని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నమ్మచ్చు? కర్మభావాన్ని కంపల్సరిగా నమ్మాలి. ఎందుకనంటే ఇద్దరు తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇప్పుడు మీకు చెప్పాలంటే ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ చెప్పచ్చు. ముఖేష్ అంబానీ కన్నా కూడా అనిల్ అంబానీకి విడిపోయేటప్పుడు చాలా డబ్బులు ఇచ్చారు. ప్రపంచంలో పెద్ద కోటీశ్వరుడు ఎవరు ఉన్నారంటే అనిల్ అంబానీ. ముఖేష్ అంబానీ డౌన్లో ఉన్నాడు. కానీ ఆయన జాతకానికి ఈ జాతకానికి ఇద్దరు సమానంగా ఇచ్చారు, కానీ ఇతనికి ఎక్కువ ఇచ్చారు. అంటే బాగా డబ్బులు ఇచ్చాయని ఇతనికి వచ్చినాయి, తర్వాత కొంచెం తక్కువగా వచ్చినాయి అతనికి వచ్చినాయి. కానీ ఇప్పుడు ముఖేష్ అంబానీ ప్రపంచంలో టాప్ కోటీశ్వరుడుగా ఉన్నాడు. ఈయన అసలు దగ్గర 100లో కూడా లేడు. అంటే 100 మిలియనీర్స్లో కూడా ఎక్కడా కూడా అనిల్ అంబానీ లేడు. ఎందుకని? కర్మభావాన్ని బట్టి. ఇచ్చిన టైం కానీ తీసుకున్న టైం రెండూ ఒకటే. ఒక మనిషి పైకి ఎదగాలన్నా కూడా కర్మభావమే, దిగాలన్నా కూడా కర్మభావమే. అంటే మనిషి పైకి ఎదిగేటప్పుడు ఎవడు ఆపలేం, కర్మభావం దిగేటప్పుడు కూడా ఎవడు ఆపలేం. మనిషికి పైకి ఎదిగేటప్పుడు సహాయం చేసిన వ్యక్తులు చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. కర్మభావం దిగేటప్పుడు అక్కడున్నోడు ఇక్కడ కిందకు వచ్చి ఒక్కసారికి పడతాడు. స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం అయ్యే చూస్తూ ఉంటాం. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమా ఫీల్డ్లో తీసుకుందాం, ఎందుకంటే అది మనకు అందరికి తెలిసిన విషయం, అందరికీ తొందరగా గుర్తుపెట్టే విషయం. ఒక హీరోయిన్, సమ్ ఎగ్జాంపుల్, అప్పుడు దా టాప్ హీరోయిన్ ఉంది. ఒక్కసారిగా 2 సినిమాలు ఫ్లాప్ అయితే ఎందుకు ఆ హీరోయిన్ పక్కన తీసి పెడుతున్నారు? ఒక హీరో టాప్గా ఉన్నాడు, 2 సినిమాలు పడంగానే ఫెయిల్ అవ్వగానే ఎందుకు తీసి పక్కన పెడతారు? ఈ 2 కూడా జాతక ప్రకారం కర్మభావం బట్టి జరుగుతాయి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, నాకు వచ్చే జన్మ ఉందా, ఈ జన్మ ఉంటుందా, అసలు జన్మలేంటి, ఈ గోల మాట్లాడుతుంటారు. కర్మభావం ఈ జన్మలో ఇదే చేయాలి. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ యొక్క కర్మ నీ పిల్ల మీద 100% ఉంటుంది. ఎందుకనంటే ఇవాళ చేసే పాప పుణ్యాలు బట్టే, ఇక్కడ నువ్వు చేసే పాప పుణ్యాలు బట్టే నీ పిల్లలు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు సొసైటీ చూద్దాం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో కొన్ని వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పిల్ల ఒక్కొక్కరు నవసంపుకులుగాను గేలుగాను ఉన్నారు. ఇవాళ నేను చూస్తలేదు, కంపల్సరీగా మన సోషల్ మీడియాలో ఉంది, గేలుగా ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు పుట్టట్లేదు, వాళ్ళు గేలుగా తయారవుతున్నారు. ఎందుకని? కోటేశ్వరుడే వాడు గేగా ఎందుకు తయారవుతున్నాడు? వాడు మనశ్శాంతి ఉండదు, డబ్బు సంపాదించాడు కానీ ఉపయోగం అయితే ఉంది. ఎంతమంది కాఫీ షాపులు పెట్టుకొని ఇక్కడ తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో. ఇక్కడ కర్మలు అనేది ఎక్కువగా అనిపిస్తున్నారు. ఎందుకనంటే ఒక తండ్రికి ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ వల్ల వచ్చే నరకాలు కూడా అనుభవించాలి. ఇప్పుడు సంపాదించేటప్పుడు చాలా హ్యాపీగా సంపాదిస్తాం, కానీ వాడిని చంపే ఈయన్ని ముంచే వాడిని ముంచే సంపాదిస్తాం. కానీ సంపాదించిన తర్వాత కరెక్ట్గా ఈ టైం అయిపోయేలోపు పిల్లాడి దగ్గర నుంచి ఎఫెక్ట్ వస్తుంటుంది. అంటే వాడు గే కావచ్చు, తర్వాత వాడు పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కొట్టుకోవచ్చు, వాడి పిల్లలు విడిపోవచ్చు, వాడు చాలా తలకాని పిల్లలు ఉన్నాయి. ఎంతమంది కోటేశ్వరుల పిల్లలు హ్యాపీగా ఉన్నారో చెప్పండి?
హ్యాపీగా ఉన్నారు చెప్పండి? లేరు. ఎందుకంటే కర్మభావాన్ని అనుభవిస్తున్నారు. ఇవాళ డబ్బు అనేది బాగా శాసిస్తే కరోనా వచ్చినప్పుడు ఒక్క మనిషి చచ్చిపోతే తీసి పక్కన పడేస్తారు. కొన్ని కోట్లు ఉన్నోడు కూడా తీసుకెళ్ళి ఎట్లా వేశారో కూడా తెలియని సిచ్యువేషన్లో మనం చూసాం. కాబట్టి కర్మభావం అనేది క్లియర్గా ఇక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు కలియుగం కాబట్టి ఈ జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు ఈ జన్మలో పడతాం. మీరు అన్నారు చూడండి, ఏమండి ఆవిడ ఒక యాంకర్, సమ్ ఎగ్జాంపుల్ యాంకర్ ఎవరో ఒకళ్ళండి, ఒకరిని తీసుకుందాం. ఆవిడ చాలా బాగా సంపాదిస్తుందండి, చాలా బాగా సంపాదించింది, కోటీశ్వరుడు అయింది, బాగా ఇల్లుగా ఉంది, తర్వాత కార్లు కొందండి. తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల దాకా కింద పడిపోయింది. అప్పుడు మీరు ఏం చెబుతారు? కర్మభావం వల్ల పడిపోయిందండి, ఆమె చేసుకున్న పాపాలండి అంటుంటారు. అంటే ఆమె గెలిచినప్పుడు మాత్రం ఆమె అట్ట చేసిందండి, ఎట్ట చేసి అంటారు. ఇక్కడ కర్మభావంలో కూడా పడిపోయిందనే మాట మీరే నిన్నోడుతూనే అంటున్నారు. కాబట్టి ఇక్కడ రెండు కూడా ఇక్కడున్న కలియుగంలో మనం అనుభవించాల్సిందే. కలిపురుషుడు అనేవాడు మనిషి యొక్క జీవితాన్ని చాలా చండాలం చేశాడు. ఇప్పుడు అందుకనే ఈ కలియుగంలో 2 విషయాల్లో జరుగుతుంది. డబ్బు ఒకటి, అక్రమ సంబంధాలు, స్త్రీ అండ్ డబ్బు విషయంలోనే హత్యలు, ఆత్మహత్యలు, ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఇదివరకు మగవాళ్ళు చంపేవాళ్ళు ఇప్పుడు స్త్రీలు చంపుతున్నారు. ఎందుకని? ఇక్కడ కామం అనేది ఈ కలియుగంలో ఎక్కువగా చూపిస్తూ ఉంది. కామానికన్నా కూడా అట్రాక్షన్, అంటే ఒక వ్యక్తి తొందరగా చూసి ఆ వ్యక్తిలో ఏదో ఉందని భావిస్తుంటాడు. ఆ వ్యక్తిలో ఏముందని చూడ్డు. అక్కడ మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు ఉంటారంటే 1 నెల 3 నెలలు కూడా ఉంటారు. ఈ 3 నెలల్లోపు ఒకరిని చంపుతారు, చంపేసి ఆ భర్తనో భార్యనో చంపేస్తారు. చంపేసి వీళ్ళిద్దరు జీవితాంతం జైల్లో ఉండడమే కదా. కరెక్ట్. ఇవి ఎంతవరకు నువ్వు అనుభవిస్తున్నావు కర్మ? కాబట్టి కర్మభావాలు అనిపిస్తున్నారు. ప్లస్ చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, నిజంగా కర్మభావాన్ని తీయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చూస్తుంటే కోటీశ్వరులు ఎన్ని గడించినా కూడా గౌరవం ఉండట్లేదు, పిల్లల వల్ల ఏదో ఒక ఇష్యూ వల్ల. గౌరవం కాదు, మానసిక శోభ, నాటే గౌరవం ఏముంది? మా కొడుకు మంచోడు కాదు, గే అని వాడు ఎవరు చెప్పుకోలేడు కదా. కరెక్ట్. సో అదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఆ కర్మభావాన్ని మీ దగ్గరకు వచ్చి మార్పించుకోవాలి అంటే మీరు మార్చగలరా? కర్మభావాన్ని మార్చుతాను కాదు, కర్మభావాన్ని తగ్గించడానికి నా దగ్గర సూత్రం ఉంటుంది. రెమెడీసా? ఎస్, రెమెడీ. నేనేదో కోట్లు తీసుకుంటాను, లక్షలు తీసుకుంటాను, కర్మభావం తగ్గిస్తాను, అక్కడ రండి అని చెప్పట్లా. నీ జాతకంలో 12వ స్థానం నుంచి, అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఏం చేస్తున్నారంటే కంపల్సరిగా ఇప్పుడు ఎక్కడైనా కూడా మనుషులకి నువ్వు గొప్పోడి అని చెప్పడం మొదలుపెట్టారు. కానీ అసలు నీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, దానికి ఏం చేయాలని క్లారిటీ రాట్లా. ఆ క్లారిటీ నేను ఇవ్వగలుగుతాను. ఎందుకు ఇవ్వగలుగుతాను అంటే ఈరోజు నేను చెప్తాను. భగవంతుడు నాకు అమ్మవారు ఒక అంశ ఇచ్చింది. ఎందుకనంటే 12వ భావము, జాతకంలో 12వ భావం చూసుకున్న తర్వాత వాళ్ళ గతంలో ఏమున్నాయి, ఇప్పుడు ఏమున్నాయి, ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఏ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, దాన్ని కొంతవరకు రికవరీ తీసుకురావడానికి, ఆ రికవరీ నుంచి ముందుకెళ్ళడానికి, కర్మభావం తగ్గించడానికి నా దగ్గర ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం మీన్స్ ఏదో చేస్తానని చెప్పట్లా, నువ్వు చేసుకునేది నీకు క్లియర్గా చెప్పగలుగుతాను నేను. దానికి నువ్వు 100లో 1000లో లక్షలో కార్యక్రమాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక చిన్న రెమెడీ, ఒక చిన్న తంత్ర విద్యని, లేకపోతే చిన్న ఒక మంత్రాన్ని, ఆ మంత్రం వల్ల నీకు కర్మభావం తగ్గించుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది సొసైటీకి పరంగా నేను ఇవ్వగలిగిన, నాకు నేను 20 సంవత్సరాల్లో నేను పడ్డ తపన నుంచి, పడ్డ కర్మల నుంచి నేను నేర్చుకున్న సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని నేను 10 మందికి పెంచి వాళ్ళు హ్యాపీగా ఉండడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇంతకుముందు మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు గురూజీ. ఒకప్పుడు ట్రాన్స్జెండర్స్ లేరు, బట్ ఇప్పుడు చూస్తే గత 5 సంవత్సరాల నుంచి ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక మామూలుగా బార్న్ ఉన్నప్పుడు పురుషుడిగా పుడుతున్నారు, తర్వాత స్త్రీగా మారాలనుకుంటున్నారు. అంటే వాళ్ళ బాడీ తత్వం వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళే తెలుసుకుని ఇంట్లో వాళ్ళు చెప్తున్నా కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయరు. కొడుకుగా పుట్టిన తర్వాత కూతురుగా మారాలనుకుంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నవడేస్ ఈ ట్రాన్స్జెండర్స్ని ఎక్కువగా చూస్తున్నాం. అప్పటి కాలాల్లో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ ముందు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఎందుకులే, బృహన్నల అర్జునుడు మహాభారతంలో అర్జునుడు వేసింది బృహన్నల వేషమే కాబట్టి అక్కడి నుంచి ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ అనేది కొన్ని గ్రహస్థితులు బట్టి 100% అది కనపడుతుంది. గే వేరు, ఒక మగోడుగా ఉంటూ ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకునేది గే. లెస్బియన్స్ విన్నారు, ఆడవాళ్ళని చేసుకుంటున్నారు. ఈ రెండు సామాజిక పరంగా చాలా తలకానిప్పులు వస్తున్నాయి. వీళ్ళిద్దరు పుట్టడానికి, వీళ్ళిద్దరు సంబంధించిన విషయాల్లో అది దరిద్రమైన సిచ్యువేషన్. అంటే ప్రపంచం మొత్తం మనకి ఎట్లా పుట్టింది, మగ ఆడ పుట్టాలి. ఈ రెండు కాకుండా ఆ 2 జాతులు, ఈ 2 జాతుల ఏకమతి ఏమవుతుంది, చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నవ్ డేస్ ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మగోడు కోరుకుంటున్నారు, ఆడవారు కోరుకోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. దానికి రెమెడీస్ ముందు మీ జాతకంలో ఆ ప్రాబ్లం ఉందంటే చూసుకొని రెమెడీస్ చూసుకోండి.
రెమెడీస్ మీన్స్ అదేదో నేను మారుస్తానని చెప్పట్లా, నేనేదో చేస్తానని చెప్పట్లా, ఇంకొకళ్ళు ఎవరిదో చేస్తారని చెప్పట్లా. అక్కడున్న గ్రహాలకు సంబంధించిన కాంబినేషన్స్ ఏదన్నా ఉంటే ఇంకొక అమ్మాయికి పిచ్చి పెళ్లి చేయకండి. ఇప్పుడు గేగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఇంకో అమ్మాయికి ఇచ్చి అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నాను. నేను దగ్గర రియల్గా చెప్తాను. నేను ఇంకా నా కాడ మొన్న ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మాయి దాదాపు 1,00,000 సంపాదిస్తాను అమ్మాయిని. ఒక అబ్బాయి గేకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అబ్బాయి తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకున్నాడు. ఇది నేను రియల్గా చూసింది. ఇచ్చేస్తే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అంటే ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఆ అబ్బాయి డైరెక్ట్గా చెప్తున్నాడు, నాకు నువ్వు ఇష్టం లేదు, నేను ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నాను, ఆ అబ్బాయితో ఉంటానని. అది నేను దాదాపుగా ఆ జాతకాన్ని చూసినప్పుడు నేను క్లియర్గా చెప్పానమ్మా, మీ భర్త తేడాగా ఉన్నాడు, నీ భర్తనితో కాపురం చేయడం అంటే సామాజిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు ఏమంటాయి, తల్లిదండ్రులు ఏమంటారు, అమ్మా నువ్వు చేయాల్సిందే, అది చేయాల్సింది, ఇచ్చేస్తాం, మా పరువు గోంగూర అన్నారు. తర్వాత ఒక 6 సంవత్సరాల తర్వాత నరకం చూపించాడు. ఏం చేస్తున్నాడు అబ్బాయి, ఈ అమ్మాయి ఏంటి నువ్వు నన్ను ఇలా చూస్తున్నావు అని అడిగితే ఈ అమ్మాయిని హరాస్మెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకోవాలా వద్దా, చేసుకోలేకపోతుంది, మానసికమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అవి చూపించుకోండి, జాతకాలు ఉంటే అతన్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు అంతేగాని అవతరుడు కోటీశ్వరుడు, అవతరుడు డబ్బున్నోడు, అవతరుడు సంపాదిస్తున్నాడు కాదు. అవేముంది, ఇవాళ కాదు రేపు సంపాదించుకోవచ్చు. ఇక్కడ మనిషికి మగోడు ఆడదున్నట్టు ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి సొసైటీలో ఇది ఎక్కువ నడుస్తుంది. ఇది క్లియర్ చేసుకోండి. ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ చేసుకొని వాడి జీవితాన్ని వీళ్ళ జీవితాన్ని వాళ్ళు చేయకండి, ప్రశాంతంగా ఉంచండి. అది నా ఉద్దేశం. ఈ ట్రాన్స్జెండర్ సంఖ్య ఎందుకు పెరుగుతుందంటారు? ట్రాన్స్జెండర్ పెరగడానికి ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత చాలామంది విడాకులు తీసుకొని కొత్త పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు మీకేమన్నా తెలుసా? ఎందుకు చేసుకుంటున్నారు? తల్లిదండ్రులు పిల్లలు పెళ్లి చేసి అన్నీ చేసి తల్లిదండ్రులు విడిపోయి వాళ్ళ వీళ్ళ పెళ్లి చేసుకుంటున్నారు, లేకపోతే ఇంకొకళ్ళ జీవితాన్ని అనిపిస్తున్నారు. ఎందుకని? ఇప్పుడు సమాజంలో బాగా జరుగుతుంది అది. విడాకులు కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మీరు చూడండి సోషల్ మీడియాలో అండ్ మీకు క్లియర్గా చెప్తే కోర్టుల కాడికి వెళితే చాలా జరుగుతున్నాయి. చాలా కేసులు నేను కూడా చూశాను. ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకనంటే మనిషి జీవితం చాలా తక్కువకి వచ్చింది. తనకు నచ్చిన వ్యక్తిని, తనకు నచ్చిన జీవితాన్ని అనుభవించడానికి ఏ మనిషి కూడా వెనకాడటం లేదు. గురుజీ, ఇప్పుడు చాలామందికి వివాహ వ్యవస్థ మీద ఆ గౌరవం తగ్గిపోతుందని చెప్పొచ్చు. ఒకప్పుడు వివాహ వ్యవస్థ అంటే చాలా గౌరవంగా చూస్తుండేవాళ్ళు. ఇప్పుడు డివోర్సెస్ ఎక్కువ అవుతున్నాయి. పెళ్లి చేసేటప్పుడు ఇద్దరు జాతకాలు చూపించాలంటున్నారు. అసలు ఎక్కడ లోపం జరుగుతుంది? ఎందుకు వివాహ వ్యవస్థ అగౌరవ స్థితిలో ఉందంటారు? వివాహ వ్యవస్థ అగౌరవ స్థితిలో లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక జాతకాన్ని మనం తీసుకుంటే ఇందాక చెప్పినట్టు డేట్ ఆఫ్ బర్త్, టైము మీరు అన్నట్టు అన్నీ చూసుకొని ఇక్కడ అది తీసేసి ఏం చేస్తున్నారంటే నక్షత్ర ప్రకారం ఆ నక్షత్రం కలిసిందో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ అట్లా కాదండి. జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైం ఏదైతే ఉందో ఆ టైంను బట్టి క్లియర్గా చూసుకొని దాన్ని తగ్గట్టు వాళ్ళిద్దరు లగ్నాలు కలిసినాయి అన్నీ చూసుకున్న తర్వాత జాతకాన్ని చూసుకొని సెట్ చేసుకున్న తర్వాతే వివాహం చేయాలి. అది చేయటం లేదు ఫస్ట్ క్లారిటీ. తర్వాత విడాకులు తీసుకోవడానికి కారణాలు వాళ్ళ జాతకంలో ఉన్న దోషాలు. ఈ దోషాలు ఎప్పుడైతే ఉన్నాయో అది ప్రాబ్లం అవడానికి అవకాశం ఉంది. ఏ దోషాలు ఉన్నాయంటే దాని మీద ఇంకొక చర్చ పెట్టచ్చు మనం. బట్ అవి మనం ఇప్పుడు ప్రస్తుతం తీసి పక్కన పెడదాం. కాబట్టి దోషాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మూడోది, ఈ యొక్క సొసైటీలో భార్యాభర్తలు ఇద్దరు కూడా సంపాదన స్టార్ట్ చేసిన తర్వాత ఈగోస్ ఒకటి వస్తున్నాయి. ప్లస్ తల్లిదండ్రులు కూడా ఎవరికి వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోక మా అమ్మాయి 1,00,000 సంపాదిస్తున్నాం, మా అబ్బాయి 1,00,000 సంపాదిస్తున్నాడు అని కాకుండా ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరికి సమానమే, మీరిద్దరు కలిసి ఉండి మీ జీవితాన్ని చేసుకుంటూ సొసైటీలో బాగుండండి అని చెప్పగలిగితే ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఎవరికి వాళ్ళు ఈగోలు తీసుకొని అహంతో చేసుకున్న పనుల వల్ల వివాహ వ్యవస్థ అనేది బర్స్ట్ పడుతుందని చెప్పొచ్చు. అంతేగాని జ్యోతిషశాస్త్ర ప్రకారం చూసుకొని జ్యోతిష ప్రకారం వెళ్ళగలిగితే చాలా పాజిటివ్గా, చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. విడాకులు అయితే అవ్వవు. జ్యోతిష పరంగా వెళ్తే ఇద్దరు జాతకాలు చూసుకుని మంచిగా ఉంటే 100% అవ్వవు. ఆడపిల్లల విషయంలో ఏంటంటే వాళ్ళకి నెల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఏంటంటే అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి ఆ డేట్స్ వస్తాయో ఆ టైంలో కింద పడుకోవాలి, చాప మీదే పడుకోవాలి. ఈ 5 రోజులు బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా కొన్ని నిబంధనలు ఉంటాయి. అందరితో మాట్లాడకూడదు. సో ఇవన్నీ కొన్ని కండిషన్స్ ఉండేవి. మొదటి రోజున తలస్నానం చేయాలి, 3 రోజున తలస్నానం చేయాలి, 5 రోజున తలస్నానం చేయాలి, దేవుడికి దూరంగా ఉండాలి, శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఇవన్నీ చెప్పారు, చేస్తూ వచ్చాం ఇప్పటిదాకా. అప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని పాటించే సాంప్రదాయాల్లో పెరిగిన కుటుంబంలో ఇప్పుడున్న వాళ్ళు ఇవన్నీ పాటిస్తున్నారంటారా? నిజంగానే ఇవి పాటించాలా? ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నకి సమాధానం అయితే క్లియర్గా చెప్పాలంటే ఆడపిల్లలకి రజస్వల అయిన తర్వాత అంటే
ప్రసవాత అయిన తర్వాత ఆడపిల్లల్ని ఇంట్లో బంధించేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు బంధించడానికి ఏం లేదు, 100% ముందుకెళ్తున్నారు ఒకటి. తర్వాత స్త్రీలకు సంబంధించిన విషయాల్లో ఇదివరకు ఏంటంటే ఎక్కువగా సైంటిఫిక్గా మనకి చాలా లేవు. అంటే కొన్ని డైపర్స్ చాలా సమ్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఇదివరకు లేవు. వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఒకసారి నుంచి ఒకసారి తిరుగుతున్నప్పుడు ఇంట్లో కొంత చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇంట్లో కాస్త ఇబ్బంది అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడున్న సొసైటీ ప్రకారం ఆడపిల్లని ఇంట్లో తిరగొద్దమ్మా అంటారు. తర్వాత మంచాలు, తర్వాత చాప మీద పడుకోమనేది ఎందుకనంటే మంచాల మీద పడుకుంటే ఏమవుతుందంటే ఇదివరకు ఉన్న సిట్యువేషన్లో ఆ యొక్క స్త్రీకి ఈ నడుము నొప్పి ఎక్కువ వస్తుంటుంది. ఆడపిల్లలకి బాగా నడుము నొప్పి వస్తుంది. ఒక డేట్ టైంలో కడుపు నొప్పి ఒకటి, నడుము నొప్పి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన కింద పడుకుంటే సమానంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టు ఆ టైంలో అది మనకు చెప్పడం అవకాశం ఉంది, చెప్పారు. తర్వాత మూడవది వచ్చేసరికి ఇక్కడ ఇప్పుడున్న సొసైటీ ప్రకారం స్త్రీలకి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడున్న సొసైటీలో ఆడపిల్లలకి సంబంధించినంత వరకు కూడా వాళ్ళకి ఏదైనా కూడా ఇప్పుడు ఆ యొక్క వాళ్ళకి సంబంధించిన ప్యాడ్స్ కానీ వాటికి సంబంధించిన ఐటమ్స్ కానీ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు, హ్యాపీగా తిరుగుతున్నారు. వాళ్ళు డే టైం కూడా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది, ప్రశాంతంగా వెళ్ళడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి అది ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఒకటే మైనస్ ఉంది. ఇప్పుడున్న సొసైటీలో ఎక్కడైనా ఆడపిల్ల పడుకోవచ్చు, ఆడపిల్ల వెళ్ళొచ్చు. 3 రోజుల తర్వాత డేట్ అవ్వకపోతే 100% దేవాలయానికి కూడా వెళ్ళొచ్చు, గుడికి వెళ్ళొచ్చు అంటారు. వెళ్ళొచ్చు ప్రశాంతంగా. ఎందుకంటే దైవస్మరణ అనేది ఆడపిల్లకి కానీ ఎవరికైనా కూడా మంచి పద్ధతే. అంటే మానవ జీవితంలో అదొక సంకల్పం. అంటే అది లేకపోతే పిల్లలు పుట్టరు, అది లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ సైంటిఫిక్గా మనం అందరం చాలా చూస్తున్నాం. కాబట్టి పిల్లలు పుట్టడానికి కానీ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి 3 days తర్వాత శుభ్రంగా స్నానం చేసేసి 100% గదికి వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు. కొంతమందికి ఒక 5 రోజులు వాళ్ళకి కార్యక్రమాలు అవుతుంటాయి, కొంతమందికి 3 రోజులు ఉంటాయి, కొంతమందికి 5 రోజులు ఉండడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంతమంది 5 రోజుల పాటు చేయొద్దు అంటుంటారు. కానీ రియల్గా చెప్పాలంటే 3 days తర్వాత స్నానం చేసి వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే ఈ టైంలో ఆడపిల్లకి ఎక్కువ తలకాయ నొప్పి, డిస్టర్బెన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు దీని మీద కూడా దృష్టి పెట్టలేరు. కాబట్టి వాళ్ళకి రెస్ట్ ఇవ్వడానికి అక్కడ ఉన్న మార్గాలు చేశారు. ఇప్పుడున్న స్త్రీలు రెస్ట్ ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు జాబ్కి వెళ్ళాలి, సంపాదించుకోవాలి, తర్వాత తిండి, ఇవన్నీ క్లియర్గా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడున్న సొసైటీ ప్రకారం ఆడపిల్ల అనేది 3 days తర్వాత 100% వాళ్ళకి డేట్ టైం ఇబ్బంది లేకపోతే గుడికి వెళ్ళొచ్చు, అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. గురువుగారు, ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు చూస్తున్న విషయం, పిల్లలు చాలామందికి పెళ్ళైన తర్వాత పిల్లలు కలగట్లేదు. ప్రధానంగా ఎందుకు కలగట్లేదంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అన్నీ ముందు డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నారు. డాక్టర్ తర్వాత ఇంకొక జ్యోతిష్కుడిని కూడా కన్సల్ట్ అవుతున్నారు. మాకెందుకు పిల్లలు పుట్టట్లేదు, మా జాతకాలు చూడండి అంటే మీకు కొన్ని దోషాలు ఉన్నాయి, అందుకే పిల్లలు పుట్టట్లేదని వాళ్ళు చెప్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే మీరు సరైన ఫుడ్ తీసుకోవట్లేదు, మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మార్చుకోండి అని ఇటు డాక్టర్ కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు, జ్యోతిష్యుడు కొన్ని రెమెడీస్ ఇస్తున్నారు. నిజంగానే జాతకపరంగా పిల్లలు పుట్టకపోతే ఒక మంచి జ్యోతిష్కుడిని కలిస్తే ఆ దోష నివారణ జరిగితే వాళ్ళకి పిల్లలు పుడతారా? ఎస్, అలాంటివి నేను చాలా చేశానండి. దోష నివారణ అయితే 100% పిల్లలు పుట్టడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకనంటే ఇక్కడ మీకు చిన్న చెప్తాను. జాతకంలో పంచమ స్థానంలో బాగోలేనప్పుడు, అది భార్య కానీ భర్త కానీ ఇబ్బంది ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లలు పుట్టకపోవడం, పిల్ల ఇబ్బంది కలిగించడం. నాకు ఇంకొక విషయం చెప్పాలంటే, డాక్టర్స్ పిల్ల పుట్టిన వాళ్ళు దేవాలయానికి వెళ్ళి పిల్ల పుట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మనకు చెప్తూ ఉంటారు, చాలామంది చెప్తుంటారు. కాబట్టి జాతకంలో ఉన్న గ్రహస్థితులు ఏదైతే ఉన్నాయో దాన్ని క్లియర్ చేసుకుంటే దోషం అనుకోకుండా ప్రాబ్లం అనేది తగ్గడానికి, అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, పాజిటివ్ ఉండడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి ఎవరికైతే ప్రాబ్లం ఉందో, ఎవరికైతే ఇబ్బంది ఉందో దాన్ని క్లియర్ చేసుకోగలిగితే వాళ్ళకి ద్వితీయ సంతానం పుట్టచ్చు, 3 పుడతారు, 4 పుడతారు. అంటే జాతకంలో పంచమ స్థానంలో రాహు కానీ శని కానీ కొన్ని గ్రహాలు ఉంటే ఏంటంటే సంతానం కలగడంలో లేట్ చేయడానికి అవకాశం ఉంది. కొన్ని గ్రహాలు, కుజగ్రహం ఉందనుకోండి, గర్భదోషాలు అవుతుంటాయి, అంటే ప్రెగ్నెన్సీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో చూసుకొని దాన్ని తగ్గట్టు క్లియర్ చేసుకోగలిగితే ప్రాబ్లం అనేది సాల్వ్ అవడానికి అవకాశం ఉంది. జ్యోతిష్యుడి దగ్గరికి వెళితే ఫస్ట్ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే జ్యోతిష్యుడే మీకు కంపల్సరీగా చెప్తాడు, ఏమండి ఇది మెడికల్
లేదా దైవికమా? మెడికల్ అయితే మెడికల్కి వెళ్ళమని చెప్తుంటాం మేము. నేను దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామందికి మెడికల్ అండి, ఇది మెడికల్కి వెళ్ళండి, మీకు సంతానం మామూలుగా పుట్టకపోతే ఐవీఎఫ్కి వెళ్ళండి, కొన్ని మార్గాలు చెప్తూ ఉంటాం. అసలు సంతానం పుట్టకపోవడానికి కారణాలు ఏంటో చూసుకున్న తర్వాత కానీ మనం అది క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని డాక్టర్ దగ్గరికి వెళితే చెప్తారా దోషాలు ఉంటే అవుతాయి అంటే, దోషాలు ఉండడం వల్ల కూడా సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ అనేది పెరగడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి అది క్లియర్ చేసుకోగలిగితే మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. గురువుగారు, ఎవరైనా తెలిసిన వాళ్ళు చనిపోయారనుకోండి, వాళ్ళని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తెల్ల బట్టలు ధరిస్తూ ఉంటాం. చావు ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత మనం వెంటనే మన ఇళ్లలోకి వెళ్ళకూడదు, స్నానం చేసే లోపలికి వెళ్ళాలి, కొన్ని నియమాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా. నిజంగానే ఒక చావు ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని నియమాలు పాటించాలా? మంచి ప్రశ్న అండి. చావు ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత కంపల్సరీగా నియమాలు పాటించాలి. మన చావు అనేది నెగిటివ్ ఎనర్జీ. అంటే ఒక చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది మనం క్లియర్ చేసుకుంటూ వెళ్తాం. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు నెగిటివ్ ఎనర్జీ మనతో పాటే వస్తూ ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవడానికి మన పూర్వీకులు ఏం చేస్తారంటే, ఇంట్లోకి రాకముందే స్నానం చేసి తలస్నానం చేసి ఇంట్లోకి రమ్మని తన మీద పసుపు నీళ్ళు, తర్వాత గోమూత్రం ఇలా చల్లుతూ ఉండేవాళ్ళు. కంపల్సరీగా ఎందుకనంటే నెగిటివ్ ఎనర్జీని తగ్గించడానికి తొందరగా మనకు ఆకర్షించేది బట్టలు. అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ఒక చనిపోయిన వ్యక్తి యొక్క నెగిటివ్ ఎనర్జీ, ఆ ఎనర్జీ మన ఇంట్లోకి వచ్చి ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీని మనం ట్రావెల్ చేయకుండా కొంత పాజిటివ్గా ఉండడానికి మనకి ఇంట్లోకి వచ్చే ముందుగానే తలస్నానం చేసేసి అది చేసుకోగలిగితే చాలా మంచి పద్ధతి, చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఒకరు అంటే తండ్రి చనిపోయారనుకోండి, తర్వాత బాధ్యతలు కొడుకు తీసుకుంటారు. ఆ కుటుంబంలో కొడుకు లేకుండా కూతురు ఉన్నారనుకోండి, సో ఆ తండ్రికి తలకొరువు పెట్టే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆడపిల్ల తలకొరువు పెట్టకూడదు, మగపిల్లవాడే పెట్టాలి. ఆ కుటుంబానికి సంబంధించిన ఎవరో ఒకళ్ళు ఒక అబ్బాయే తలకొరువు అనేది పెట్టాలి అని అంటూ ఉండేవాళ్ళు. సో దీన్ని ఎంతవరకు నమ్మాలంటారు? ఒకవేళ ఏదైనా దైనందినీయ స్థితిలో కన్న కూతురే కన్న తండ్రికి తలకొరువు పెట్టే సిచ్యువేషన్ వస్తే ఆ ప్రక్రియ చేయొచ్చు అంటారు? ఇప్పుడు చాలామంది కూడా కన్న తండ్రికి కూతుర్లే పెడుతున్నారు. మన సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎందుకు పెట్టకూడదు అన్నామంటే, కూతురు ఇక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్తుంది, వేరే ఇంటి పేరు మారే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంటి పేరు ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడు ఈ సాంప్రదాయానికి వాళ్ళు పనికిరారని పక్కన పెట్టారు. కాబట్టి అందువల్ల ఏంటంటే కూతుర్ని పెట్టరాదు అంటారు. కొడుకు ఇంటి పేరుని ట్రావెల్ చేస్తాడు కాబట్టి ఆ తండ్రికి పుణ్యామ నరకం నుంచి, అంటే కొడుకు అనేవాడు ఒక తండ్రికి పున్నామ నరకం, అంటే ఈ నరకాల నుంచి తప్పించడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే శ్రాద్ధ కర్మలు చేసిన తర్వాత పిండ ప్రదానం చేయాలి. అంటే పిండ ప్రదానం 10 సంవత్సరం అతని పేరు చెప్పుకొని పిండ ప్రదానం చేసే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా ఏంటంటే కొడుకు చేస్తే ఆ పిండ ప్రదానం తొందరగా తల్లిదండ్రులు చేరుతాయి, వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి, మంచి లోకానికి వెళతారన్న ఉద్దేశంతో ఆ విధానాన్ని మనకు ప్రవేశపెట్టారు. కానీ ఆ విధానంలో మనకు ఉందా లేదా, ప్రాబ్లం ఉందా లేదా అనుకుంటే మాత్రం ఆ విధానంలో క్లియర్గా ఉంది, మంచి పద్ధతే. ఎందుకంటే అది ప్రాసెస్ బాగుంటుంది. కాబట్టి ఆడపిల్ల అనేళ్ళకి ఏంటంటే తొందరగా చేయలేరు, వాళ్ళ 3 days అని, తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల కొంత ఇబ్బందులు అనేది ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రాబ్లం అనేది అవుతుంది. కాబట్టి అప్పుడు ఆ రోజులు వద్దన్నారు. ఈ రోజుల్లో చాలామంది పెడుతున్నారు. పెట్టడం వల్ల ఏ ఇబ్బంది అయితే లేదు, ఏ కర్మభావాలు అయితే ఇబ్బంది లేదు. 100% కూతురు కూడా పెట్టొచ్చు, పెడుతున్నారు. హిందూ సాంప్రదాయ ప్రకారం పెట్టకూడదనే రూల్ లేదు, పెట్టొచ్చు అని చెప్పవచ్చు. గురూజీ, మీ దగ్గరకు కూడా చాలామంది ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో వస్తున్నామని చెప్తుంటారు. ఇప్పుడు ఏంటంటే యోని పూజలు చేయించుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, డబ్బు పరంగా లేదంటే ఆరోగ్యపరంగా, రిలేషన్ పరంగా చాలా మార్పులు జరుగుతాయి. లక్షల్లో ఉంటుందట ఆ ఖర్చు, అయినా కూడా వెనకాడట్లేదు. జీవితంలో మార్పులు వస్తాయంటే వెళ్ళి ఆ జ్యోతిష్కుని కలిసేస్తున్నారు. ప్రధానంగా ఏం చేయించాలో హోమాలు పూజలు చేసేస్తున్నారు. ఆ యోని పూజలు అంటే ఏంటో చాలామందికి కూడా తెలియదు. కానీ ఈ చేసుకుంటే రిజల్ట్ వస్తుంది అని చెప్పంగానే అందరూ నమ్మేసి అవి చేయించుకుంటున్నారు. అసలు యోని పూజలు అంటే ఏంటి? ఈ పూజలు చేయించుకోవడం వల్ల భవిష్యత్తు మారుతుందా? మంచి ప్రశ్న అమ్మా. చాలామందికి ఉన్న డౌట్ కూడా ఇది. యోని పూజ అంటే కామాఖ్యలో మనకి అమ్మవారి అష్టదశ పీఠాల్లో ఒక పీఠంగా కామాఖ్య అమ్మవారు ఉంది. ఇది పడిన ప్లేస్, అక్కడ ఆ ప్రదేశం. ఇక్కడ ఒక పూజ చేసుకోవడం వల్ల ఇది జరుగుతుందా? దీన్ని తంత్ర విధానం, మంత్ర విధానం 2 రకాలు ఉన్నాయి. మంత్ర విధానంలో కంపల్సరీగా మనం ఏదైనా పూజ చేసేటప్పుడు అమ్మ లలిత సహస్రనామం చదువుతాం. లలిత సహస్రనామంలో కూడా కామాఖ్య గురించి మనకు ఉంది. లలిత సహస్రనామంలో చదివే వాళ్ళకి చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి మనం మాట్లాడేదే లేదు, ఒకసారి చూసుకుంటే అది అర్థమవుతుంది. ఇక్కడ 2 విషయాలు. కామాఖ్యలో ఈ యొక్క యోని పూజ అంటే యోని అంటే ఏంటి అది ముందు చెప్తాను నేను. యోని అనేది
యొక్క జననానికి కలిగిన ప్లేస్. అంటే ఎవరన్నా ఒకరు పుట్టాలి అనుకుంటే దాని నుంచి పుట్టడానికి అవకాశం ఉంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అంటే 3 ప్రాంతాలుగా ఉంటుంది. యోని పైభాగాన్ని క్రియగాను, తర్వాత రెండో భాగం ఎడమ వైపు దాన్ని ఇచ్చగాను, క్రియగాను అంటే రైట్ సైడ్ ఉన్న ప్రాంతాన్ని క్రియగాను అంటాం. అంటే మనిషి జీవితంలో ఏ క్రియలు జరిగినా కూడా దీనిలోనే తిరుగుతూ ఉంటాయి. అంటే ఎక్కడ ఏది చేసినా కూడా వీటిలో తిరుగుతూ ఉంటాయి అని చెప్పొచ్చు. అందుకనే యోని అనేది ప్రపంచంలో కానీ ఏదైనా కూడా సంహారానికి అంటే శత్రువుల సంహారం కావచ్చు, యోగాన్ని ఇవ్వడానికి కూడా ఈ యొక్క యోని పూజ అనేది చాలా బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే తంత్రంలో ఇంకొక విధానం చెప్పారు. తంత్ర విధానంలో ఈ అమ్మవారికి యోని ప్రాంతం పడిన ప్రాంతంలో ఏంటంటే కంపల్సరిగా ఆ యొక్క సంహారం జరిగితే, అంటే ఎక్కడైతే జంతు బలులు, తర్వాత క్రియాయుగం అంటే అక్కడ మందు కావచ్చు ఏదైనా కూడా ఇవి పోసి దాని యొక్క హోమాలు కానీ క్రియ కానీ చేస్తుంటారు. దీనివల్ల కొన్ని అనిల్ అంబానీ కానీ, తర్వాత ముఖేష్ అంబానీ కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు. ఇది క్రియ అయితే ఉంది, అంటే రిజల్ట్స్ వస్తాయి. క్రియ అయితే ఉంది, రిజల్ట్స్ ఉన్నాయి. కానీ కొంతమంది చెప్పినట్టు నేను దాని మీద మాట్లాడదలుచుకోలేదు. కొంతమంది చెప్పినట్టు దానిలో ఏదో అవుతుందని చెప్పను. కానీ అందరికి కూడా యోని పూజ పనికిరాదు. అందరికీ అన్నం అదే పనికిరాదు. మనకి అన్నం తింటే ఉత్తర భారతదేశంలో గోధుమలు తింటారు, రొట్టె తింటారు. కాబట్టి ఎవరికి గ్రహస్థితి బట్టి, ఎవరి సిచ్యువేషన్ బట్టి వెళ్ళగలిగితే దాని యొక్క రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. నీకు అదే పట్టుకొని నేను 20 లక్షలు అప్పు చేసి వస్తాను, నేను కోటీశ్వరుని అవ్వడానికి అది చేస్తే వస్తుందని చెప్పడం కరెక్ట్ కాదు. నీ జాతకంలో బలం ఉండి, నీ జాతకంలో యోగం ఉంటే దానికి సంబంధించిన క్రియలు చేసుకోగలిగితే నువ్వు కోటీశ్వరుడు గ్యారంటీగా అవుతావు. అది నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఇప్పుడు ఈ యోని పూజల ద్వారా చేసే క్రమంలో చాలా మంది సెలబ్రిటీలు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సడన్ స్టార్డమ్ కావాలి, ఫేమ్ కావాలి, నేమ్ కావాలి. ఫేమ్ వస్తే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది కాబట్టి నమ్ముతున్నారు. నమ్మడానికి కారణం ఏంటంటే ఇక్కడ మీకు ఒక అర్థం కావట్లేదు. జాతకానికి సంబంధించినంత వరకు కూడా ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత, ఇప్పుడు మీరు సంవత్సరం తర్వాత మంచి సినిమా యాక్టర్ అవుతున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ సినిమా యాక్టర్ అవుతున్న వాళ్ళు సంవత్సరం తర్వాత అయ్యేదాన్ని ఒక 6 నెలలు 3 నెలలు క్రియాయోగం అంటే యోని పూజ కావచ్చు, తర్వాత దానికి సంబంధించిన బలి పూజ కావచ్చు, తర్వాత బగలాముఖి కావచ్చు, మాతంగి కావచ్చు, దక్షిణకాళి కావచ్చు, తర్వాత భైరవు కావచ్చు, కాలభైరవ త్రిపుర భైరవి కావచ్చు, చిన్నమస్తా కావచ్చు, ఇలాంటి నేను కూడా దశమహావిద్యలు ఏ క్రియ అనేది నీకు ఉపయోగపడుతుందో దాన్ని బట్టి చేసి 6 నెలలు జరగాల్సిన పని 3 నెలలు తీసుకురావడానికి అవకాశం అయితే ఉంది. ఇది 100% చెప్పచ్చు. అంటే అన్నిటికీ సర్వరోగానికి నివారణకి జిందా తిలిస్మాత్ కాదు. అంటే ఎవరి జాతకం బట్టి, ఎవరి సిచ్యువేషన్ బట్టి అది అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనపడ్డోడు కల్లా కూడా ఆ యొక్క పూజ చేస్తే కరెక్ట్గా జరుగుతుంది, ఆ పూజ చేస్తే నువ్వు సినిమా యాక్టర్ అవుతావు, ఆ పూజ చేస్తే నువ్వు కింగ్ అవుతావు అని చెప్పడానికి లేదు. అది ఒక క్రియ. తంత్రక్రియల్లో దాదాపుకు మనకు తంత్రక్రియలో చాలా క్రియలు చెప్పారు. మన తంత్రక్రియలు కూడా 3 రకాలు ఉన్నాయి. టిబెట్ తంత్రం ఉంది, ధార్మిక తంత్రం ఉంది, తర్వాత తంత్ర విద్యలో 3వ రకం ఉంది. ఇట్లా ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క సంప్రదాయం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్న విధానంలో, ఈ తంత్ర విధానంలో ఏ విధానంలో మనకు అనుకూలంగా ఉంటుందో దాన్ని తీసుకువెళ్ళి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ క్రియలు చేసుకోగలిగితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.